తగ్గేది తగ్గేది కదా. సో ఫాస్ట్ గా మనం ఈరోజు ఏన్షియంట్ ఫినిష్ చేయాలి. ఓకే, ఆల్రెడీ 11:30. మేఘాలిథిక్ కల్చర్స్ పైన మనకు క్వశ్చన్స్ వస్తే 2-3 కంటే ఎక్కువ పాసిబిలిటీ లేవండి. మేఘాలిథిక్ కల్చర్స్ అంటే అది కూడా మనకు లాటర్ వేదిక్ టైంలో, అదే టైంలో సౌత్ ఇండియాలో ఏం జరిగింది అంతే కదా. మనం నార్త్ ఇండియా గురించి మాట్లాడుకున్నాం, మరి సౌత్ ఇండియాలో ఏం జరిగింది అంటే అక్కడ మేఘాలిథిక్ మేఘ అంటే పెద్ద, మెగా స్టార్ అంటే పెద్ద స్టార్ అన్నట్టు. మేఘ లిథిక్ అంటే స్టోన్. అంటే స్టోన్ తోటి పెద్ద పెద్ద రాళ్ళని పెట్టి వాళ్ళు ఒక కల్చర్ ని వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళ జీవన విధానంలో రాళ్ళని కూడా ఒక స్పెషల్ ఏమంటారు, స్పెషల్ గా వాడుకున్నారు. దేనికి వాడుకున్నారంటే వాళ్ళకి ఏదో నమ్మకాలు ఉన్నాయి. ఏదో చనిపోయినోడు మళ్ళీ వస్తాడను, లేదంటే చనిపోయినోడు మళ్ళీ బయటకు వస్తే మనం ప్రాణాలు తీస్తాడను, ప్రేతాత్మ అవుతాడను, లేదంటే ప్రేమతోటో ఏదో ఒకటి అండి. వాళ్ళకున్న బిలీఫ్ మనకు పక్కా తెలియదు. ఇంకోటి, చనిపోయిన తర్వాత ఏదైనా జంతువులు వచ్చి తవ్వి తీస్తాయేమో అని కూర్చిపెడితే అని పైన చుట్టూ రాళ్ళు పెట్టడం. కొందరైతే పూడ్చిపెట్టిన తర్వాత కంప కూడా పెట్టి పైన మట్టేస్తారు, ఏదైనా జంతువు పూడ్చి తీయకుండా జీవిని. సో ఈ విధంగా చేసే దాంట్లో వీళ్ళు ఆ శవాలని ఖననం చేశాక పైన ఒక రకమైన డిజైన్ లో రాళ్ళని పేర్చేవారు. ఈ రాళ్ళని పేర్చే పద్ధతిని బట్టి వాళ్ళు ఒక కులానికి చెందిన వాళ్ళు, ఒక వర్గానికి చెందిన వాళ్ళు, ఒక జాతికి చెందిన వాళ్ళు, ఒక ట్రైబ్ కి చెందిన వాళ్ళు అని గుర్తించవచ్చు. ఇప్పుడు మన వాళ్ళు కొందరు బాయికాడ అంటే చేను చెలక ఉన్న కాడ కూడా వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించిన ఏదో గట్టి పెట్టుకుంటారు, అదొక సింపుల్ గా పెట్టుకుంటారు. ఓకే, కొందరు స్తూపాలు ఎర్ర కలర్ లో పెడతారు, కొందరు పింక్ కలర్, అది వాళ్ళ సంస్కృతి ప్రకారం. సో ఇక్కడ కూడా అనేక టైప్స్ ఉన్నాయి. ఈ రాళ్లను పేర్చడం అనే దాంట్లో అనేక టైప్స్ ఉన్నాయి. ఒకటి మెన్హిర్స్. మెన్హిర్స్ అంటే ఒక మనిషి నిలబడినట్టుగా పెద్ద రాయి నిలబడి ఉంటుంది, ఏది చనిపోయిన అతని ఏమంటారు సమాధి పైన. కొన్ని ఏమో ఒక గూడులాగా కడతారు, ఇది అవి రాక్షస గూళ్ళు అన్నట్టుగా. అవి అందులో రాక్షసులు ఉంటారు అనే భయంతో కొందరికి రాదు. సో తర్వాత డోల్మెన్స్, సిస్ట్, అనేక పేర్లు ఉంటాయి. వాటి ఒకసారి చెప్తాను, అవి ఎక్కడ ఫేమస్ చెప్తాను అంతే. మన క్వశ్చన్ అంతవరకే వస్తుంది. అయితే కొందరు పొంద పెట్టేసినప్పుడు ఒక శవాన్ని అందులో ఒక రకమైన ఏమంటారు దాన్ని ఏమంటారంటే మట్టి తోసిన కుండ పెద్దది, గాబు అంటారు. ఆ గాబు లాంటి కుండలో పెట్టి, లేకపోతే ఎలిఫెంట్ షేప్ లో ఉన్న కుండలో కానీ, లేకపోతే మేక షేప్ లో ఏదో ఒక జంతువు షేప్ లో ఉన్న దాంట్లో మనిషిని పెట్టి పైన మూత పెట్టి దాన్ని పూర్తి చేస్తారు. ఇవన్నీ కూడా వాళ్ళ వాళ్ళ కల్చర్ అండి. సో ఇలా వీళ్ళు ఖననం చేసిన తర్వాత, ఆ శవాన్ని ఖననం చేసిన తర్వాత చుట్టూ ఈ విధంగా రాళ్ళను పేరుస్తారు. అంటే అక్కడ శవం ఉంది అని గుర్తు. ఇంకా వేరే వాళ్ళు ఎవరు కూడా అందులో శవాన్ని పాతి పెట్టకూడదు అని గుర్తు. కొందరు ఏం చేస్తారు, ఇగో ఇలా పెట్టేసి ఒక శవాన్ని పెట్టేసి పక్కన ప్లేస్ ఖాళీ ఉంచుతారు. అప్పుడు వాళ్ళ తాత చచ్చిపోతే ఇంట్లో పెడతారు, ఇంకో నాన్నమ్మ చనిపోతే ఇంట్లో పెడతారు, వాళ్ళ తర్వాత బాబాయ్ చనిపోతే ఇంట్లో పెడతారు. ఇలా ఒక్కొక్కరు చనిపోతే ఆ పక్కనే ఫ్యామిలీ మెంబర్స్ మొత్తాన్ని కూడా గదులుగా పెట్టి అందులో పెడుతూ ఉంటారు. అలా ఒక్కొక్కరి సంస్కృతి ఒక్కొక్క రకంగా ఉంటుంది, రైట్. సో అవి ఎక్కడున్నాయి, ఎలా ఉన్నాయి అంటే చూడండి, డెడ్ బాడీని ఇందులో పెట్టి ఇది రాక్షస గుడి. సో మనం చిన్నపిల్లలను పోయి ఆడుకుందామని పోతే కాదు, చూసి భయపెడతారు, అరే దయ్యాలు ఉంటాయి అని. ఎందుకంటే దాని కింద శవం ఉంటుంది. ఓకే, ప్రతి యానివర్సరీకి వచ్చి వాళ్ళకు అక్కడ ఏదో ఒకటి ఇస్తారండి. వాళ్ళకు ఏదో ఒక ఫుడ్, వాళ్ళకి ఇష్టమైన మందు, వాళ్ళకి ఇష్టం వచ్చిన ఏదో ఒకటి ఇచ్చేసి అర్పిస్తారు వాళ్ళకి, పితృదేవతలకి, రైట్. ఇది మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉంది. చూసారా ఎవిడెన్స్ ఎంత క్లియర్. కుండలు ఉన్నాయి, ఆ మొక్కలు ఎముకలు తవ్వితే ఆర్కియాలజిస్ట్ చూస్తారు కదా. ఎస్, చూడండి వాటి షేప్ ఎలా ఉంది, ఆ కుండలు, వాటి లోపల శవాలు ఉంటాయి, ఉంటాయండి. పెద్ద రాయిని పెడతారు అక్కడ జరపకుండా. శవం ఎంత ఉందో అంత పొడుక పెద్ద బండరాయిని పెడతారు. ఎస్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు. మొత్తం సౌత్ ఇండియా మొత్తం ఉన్నాయండి ఇవి. సౌత్ ఇండియాలో ఎక్కువగా ఉన్నాయి ఇవి. వీటి పేరు చూడండి. ఇగో ఇలా నిలువుగా ఏదైనా రాయి ఉంటే దాన్ని మెన్హిర్స్ అంటారు. ఇది వచ్చే అవకాశం చాలా పాసిబిలిటీ ఎక్కువ ఉందండి. మెన్హిర్స్ అంటే ఒక శవాన్ని పూడ్చిపెట్టిన తర్వాత పైన నిలువుగా చాలా పెద్ద హైట్ తో ఉన్న ఏదైనా రాయిని పెడితే అది ఏంటి అంటే మెన్హిర్స్. ఒకవేళ శవ పేటికలా ఉండి దానికి హోల్ పెడతారు, ఆ హోల్ పెడితే దాన్ని సిస్ట్ అంటారు. ఎందుకంటే ఆ హోల్లో నుండి ఆ ఆత్మ మళ్ళీ వస్తుందేమో లోపలికి అని. సో ఇట్లా చాలా రకాల కల్చర్స్ ఉంటాయి. మనకు అడిగేది అంటే దీని కల్చర్ మెగాలిథిక్ కల్చర్ అంటారు. మన క్వశ్చన్ ఎక్కడ వస్తుంది అంటే సౌత్ ఇండియాలో పేలియోలిథిక్, మీసోలిథిక్, నియోలిథిక్ తర్వాత
ఇక్కడ చాల్కోలిథిక్ బ్రాంజ్ ఏజ్ రాదు, అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ప్లస్ రాతి యుగం రాదు, చాల్కోలిథిక్ ఏజ్ రాదు. ఏమొస్తుంది? ఐరన్ ఏజ్ వస్తుంది. ఈ ఐరన్ ఏజ్ టైంలోనే ఇక్కడ మేఘాలిథిక్ అనే కల్చర్ ఏర్పడింది. ఇది శాతవాహనులు ఉంటారు కదా సౌత్ ఇండియాలో, వాళ్ళకి సమకాలీనమైంది, కాంటెంపరీ. ఇక్కడ వీళ్ళ ఫీచర్స్ ఏంటి అంటే ఇక వాళ్ళు ఏం పండిస్తారు, ఏం తిన్నారు, ఇవన్నీ చెప్తున్నాం. మెగాలిథిక్ డెకరేషన్స్ అండ్ బరియల్స్ పైన పెద్ద పెద్ద రాళ్ళు పెట్టడం ద్వారా, పెద్ద రాళ్ళ ద్వారా, ఇవన్నీ చూడండి. ఇది ఎన్సీఆర్టీలో ఉన్న ఫోటో అండి. సో వీటి పేర్లు ఏమున్నాయి? ఒక్కొక్క చోట మహారాష్ట్ర టు మలబార్ వరకు ఉన్నాయండి. ఈ ఏరియా మహారాష్ట్ర టు మలబార్ ఎక్కువగా ఉన్నాయి. నార్త్ ఇంకా హోల్వేడ్ గా కూడా ఉంటాయి, కానీ మనకి ఎక్కువగా ఈ టైంలో లేటర్ వేదిక్ పీరియడ్ టైంలో ఉన్నవి ఇక్కడ. ఇవి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో డిఫరెంట్ డిఫరెంట్ పేర్లతో ఉన్నాయి. సిస్ట్ అంటారు. సిస్ట్ అంటే ఇట్లా ఒక శవపేటికి ఉండి దానికి హోల్ ఉంటుంది, చూసారా? ఇక్కడ హోల్ ఉంది సైడ్ కి, ఇక్కడ చూసారా ఒక హోల్ ఉంది. ఇలా పక్కకు పైన ఒక హోల్ పెట్టారు అంటే అందులోకి ఆత్మ వచ్చిపోతుంటుంది. ఇది వైజాగ్ ఏరియాలో ఫేమస్. వైజాగ్ ఏరియాలో దాని పేరు సిస్ట్ అంటారు. డోలమెన్స్ అంటే ఇగో ఇట్లా రాక్షస గుడి లాగా ఉంటే డోలమెన్స్ అంటారు. ఇది మనకు కృష్ణా గోదావరి బేసిన్ లో ఉంటుంది. దీన్ని రాక్షస గుళ్ళు అంటారు ఆంధ్రప్రదేశ్ లో. అలాగే మెన్హిర్స్ అంటారు. మెన్హిర్స్ అంటే ఒక పర్సన్ నిలబడ్డట్టుగా, చూడండి ఎంత హైట్ ఉన్నాయో. ఇలా రాళ్ళను నిలువుగా పెడితే అది మెన్హిర్స్, మ్యాన్ నిలబడ్డాడు అని అనుకోండి మీరు. ఇవి గుల్బర్గా కర్ణాటక రీజన్, నాగార్జునకొండ, హైదరాబాద్ ఇది లోకల్ లో ఉన్నాయి, సెంట్రల్ యూనివర్సిటీలో కూడా ఉంటాయి. ఎస్, ఇవి కొంచెం పిచ్చుక గుళ్ళ లాంటివి. ఎస్, ఇలా ఉంటే మళ్ళీ మెన్హిర్స్ నిలబడి ఉంటాయి. రైట్, ఇది త్రిచూర్ కొచ్చిన్ లో. ఇది సాక్రో ఫాగి, సార్కో కాదు సాక్రో ఫాగి, సాక్రో సిఆర్. ఇది తెలంగాణ రీజన్ లో ఉంటుంది. ఇందులో కొన్ని రకాల కుండలు పెట్టి ఆ కుండలలో వాళ్ళ అవయవాలను ముక్కలు కానీ, లేకపోతే అవయవాల కాల్చిన తర్వాత ముక్కలు కానీ, ఇప్పటికీ మా ఇళ్లలో అయితే ఏం చేస్తారు తెలుసా? కాలబెట్టిన తర్వాత ఆ ఎముకలను తీసి మళ్ళీ ఒక కుండలో పెట్టి దాన్ని తీసుకెళ్లి నదిలో కలపడం మా దగ్గర జరుగుతుంది. మేము మా దేవతలకు చేసేది. మీ సైడ్ ఎలా ఉంటుందో నాకు తెలీదు. వాణి దీప. రైట్, ఇక్కడ ఎల్లేశ్వరం అనే ప్లేస్ లో చూసారా ఎలిఫెంట్, ఇవి చూసారా ఎలిఫెంట్ అన్నట్టు. ఎలిఫెంట్ షేప్ లో మనకి శవాన్ని పూడ్చిపెట్టే ఆ కఫిన్ ఉంటుంది అనమాట. శంఖవరంలో అయితే షీప్ షేప్ లో ఉంటుంది. షీప్ అంటే ఎస్, గొర్రె, ల్యామ్ ఇలాంటివి, మేక ఈ షేప్ లో. అంబ్రిల్లా స్టోన్ లో ఉంటాయి అండి, అంబ్రిల్లా లాగా అంటే పుట్టగొడుగు షేప్ లో ఉంటుంది. ఇవి కేరళలో ఉంటాయి ఎక్కువగా. వీటి టోపికాల్ అంటారు. మీకు క్వశ్చన్ రావచ్చు, టోపికాల్ ఇన్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ ఇన్ సౌత్ ఇండియా ఎస్పెషల్లీ కేరళ వి కెన్ సీ దెమ్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ టోపికాల్ అన్నారు అనుకోండి, టోపికాల్ ఏంద్ర బాబు అనుకోవచ్చు. దిస్ ఇస్ ఏ ప్రాక్టీస్ ఆఫ్ మెగాలిథిక్ కల్చర్స్ అన్నారు అనుకోండి, మనకు అర్థం కాదు ఈ క్వశ్చన్. నాన్ హిస్టరీ వాళ్ళకి అర్థం కాదు. ఈ టోపికాల్ అంట ఇదేదో మెగాలిథిక్ కల్చర్ అసలు కానే కాదు, ఇదేదో కల్చర్ అంటే. టోపికాల్ అనేది లోకల్ నృత్యం కావచ్చు అనుకుంటాం మనం అసలే ఇంటర్నేషనల్ ఇది ప్రిడిక్షన్ లో ఫాస్ట్ మనం. కాబట్టి అంబ్రిల్లా స్టోన్ ని మనం టోపికాల్ అంటారు. అలాగే రాక్ కట్ కేవ్స్, స్టోన్ సర్కిల్స్, తర్వాత స్టోన్ సర్కిల్స్ చూసాం మనం రౌండ్ గా. తర్వాత క్లాన్, ఓజ్యూరీ, టైర్న్ ఇలాంటివన్నీ ఇందులో మామూలుగా టైప్స్ అండి. తర్వాత మనం మౌర్యన్ హిస్టరీకి పోకముందు మధ్యలో ఇంకొకటి ఉంటుంది. మెగాలిథిక్ తర్వాత మనకి సెకండ్ అర్బనైజేషన్. ఫస్ట్ అర్బనైజేషన్ ఏంటండి? కెన్ ఎనీవన్ సే వాట్ ఇస్ ద ఫస్ట్ అర్బనైజేషన్ ఇన్ ఇండియా? కెన్ ఎనీవన్ సే? ఎస్, ఐబిసి. ఫస్ట్ urbanization is IBC, Indus Valley Civilization. Second urbanization was in 6th century BC. అంటే లాటర్ వేదిక్ టైం లోనే 16 జనపదాలు ఏర్పడ్డాయి. 16 జనపదాస్ ఫార్మ్డ్ ఫస్ట్ సిటీస్ ఆఫ్టర్ ఐబిసి. ఇంకా చెప్పాలంటే ఐబిసి కాదంటే ఫస్ట్ సిటీస్ ఇవేనండి, 16 జనపదాస్. సో ఇప్పుడు ప్రీ హిస్టారిక్ పీరియడ్ కల్చర్స్ స్టోనేజెస్ అయిపోయాయి, తర్వాత ఐబిసి అయిపోయింది, తర్వాత వేదిక్ పీరియడ్ అయిపోయింది. ఇప్పుడు ప్రీ మౌర్యన్ లో ఉన్నాం. మౌర్యన్ ఏజ్ స్టార్టింగ్ లో ఉన్నాం మనం. ఈ మౌర్యన్ ఏజ్ స్టార్టింగ్ లో అంటే దానికి ముందు ఏం జరిగింది అంటే గ్యాప్ పీరియడ్ ఉంది. లేటర్ వేదిక్ పీరియడ్ లో వచ్చిన సామాజిక సంస్కరణలు అంటే సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా వచ్చిన రివోల్ట్స్ ఉన్నాయి. 64 టైప్స్ ఆఫ్ రివోల్ట్స్ ఉన్నాయి, సోషల్ రిలీజియస్ రిఫార్మ్స్. వాటి టైంలో ఏం జరిగింది చెప్పుకుంటున్నాం. రైట్, సో దిస్ ఈస్ అర్బన్ రెవల్యూషన్ అండ్ ఫుడ్ రెవల్యూషన్ అని కూడా అంటారు. ఏ టైంలో చూస్తే ఇక్కడ మీకు స్టోనేజెస్ ఐబిసి, ఎర్లీ వేదిక్, లేటర్ వేదిక్, మహాజనపదాస్
అండ్ బుద్ధిజం, జైనిజం. దీని తర్వాత మౌర్యులు, దాని తర్వాత పోస్ట్ మౌర్యన్స్. ఇది మనకు క్రోనాలజీ అండి. స్టోన్ ఏజెస్, ఐబిసి, ఎర్లీ వేదిక్, లాటర్ వేదిక్, మహాజనపదాస్, మౌర్యాస్, పోస్ట్ మౌర్యాస్ ఆర్ ప్రీ గుప్తాస్, బోత్ ఆర్ సేమ్. ఆ తర్వాత మళ్ళీ గుప్తా, ఆ తర్వాత మళ్ళీ పోస్ట్ గుప్తా, తర్వాత మళ్ళీ ఎర్లీ మిడివల్, ఇలా వెళ్తుందండి. చలో నెక్స్ట్ ఇప్పుడు మనం మహాజనపదాస్ దగ్గర ఉన్నాం. మహాజనపదాస్ టైంలోనే అసలు ఏం జరిగింది చూడండి. దీన్ని ఏజ్ ఆఫ్ షోడశ జనపదాస్ అంటారు, లేదంటే సెకండ్ అర్బనైజేషన్ అంటారు, లేదంటే ఏజ్ ఆఫ్ బుద్ధ అంటారు, లేదంటే NBPW, నార్థన్ బ్లాక్ పాలిష్డ్ వేర్ ఏజ్ అంటారు. అంటే అక్కడ కుండలు తయారు చేసిన విధానాన్ని బట్టి NBPW అంటారు, నార్థన్ బ్లాక్ పాలిష్డ్ వేర్ అంటారు. అదే లేటర్ వేదిక్ టైంలో, వేదిక్ టైంలో వచ్చిన కుండల పేరేం పేరండి? కెన్ ఎనీవన్ సే దట్? వేదిక్ టైంలో వచ్చిన కుండల పేర్లు అవి కొంచెం కాంతివంతంగా చాలా అద్భుతంగా ఉండేది. ఆ వాటి పేరుతోటి ఆ ఏజ్ ను కూడా PGW అంటారు. PGW అంటే పెయింటెడ్ గ్రేవేర్. అదే మనకు రెడ్ వేర్ అని కూడా ఉంటుందండి. ఫస్ట్ లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో ఉన్న కుండల్ని రెడ్ వేర్ అంటారు, ఎర్ర కుండలు. IBC టైంలో PGW అంటారు. లేటర్ వేదిక్ టైంలో వచ్చినవి NBPW అంటారు. గుర్తుంచుకోండి, నార్థన్ బ్లాక్ పాలిష్డ్ వేర్. సో ఈ కుండలు ఈ ఏజ్ అంటే IBC ఎండింగ్ లో అన్నాడు, ఎర్లీ మౌర్యన్ టైంలో. ఇక్కడ ఈ 16 జనపదాలు ఎక్కడెక్కడ ఏవేవి ఉన్నాయి ఒకసారి గుర్తుంచుకోండి. ఇట్ కెన్ బి ఆస్క్డ్ యాజ్ ఏ జియోగ్రఫికల్ క్వశ్చన్ ఇన్ హిస్టరీ. హిస్టరీలో మనకి జియోగ్రఫీ అడిగే ఛాన్స్ ఉంది. అప్పుడు గాంధార, కాంబోజా ఎక్కడ ఉన్నాయి తెలియాలి, తర్వాత నీకు సాంఖ్య ఎక్కడ ఉంది తెలియాలి, అంగ ఎక్కడ ఉంది, లేకపోతే పాయింట్అవుట్ చేసి ఈ మ్యాప్ పాయింటింగ్ లో ఉన్న ఏరియాలు జనపదాస్ లో ఏవి అని అడగొచ్చు క్వశ్చన్. మత్స ఎక్కడ, అవంతి ఎక్కడ, చేది ఎక్కడ, వత్స ఎక్కడ, అస్మక ఎక్కడ ఉంది? ఓన్లీ వన్ జనపద ఈజ్ లొకేటెడ్ ఇన్ సౌత్ ఇండియా, దట్ ఈస్ అస్మక. ఇట్ ఈస్ ఇన్ బోధన్. మన దగ్గర దీన్ని అస్సక అని కూడా అంటారు. ఓకే, మన దగ్గర బోధన్ నిజామాబాద్ దగ్గర ఉంటుంది. ఒకే ఒక్క జనపద సౌత్ ఇండియాలో, అస్మక లేక అస్సక. ఇవన్నీ ఇక్కడ రెండు జనపదాలు ఎక్కడ ఉన్నాయి? నార్త్ ఈస్ట్ లో, పాకిస్తాన్ లో ఉన్నాయి. ఇవి అలెగ్జాండర్ వచ్చాక, అలెగ్జాండర్ ఇక్కడ దాకా వచ్చాక గ్రీకులు ఆక్రమించుకుంటారు. ఎప్పుడైతే గ్రీక్ ఇండో గ్రీకులు ఆక్రమించుకుంటారో అప్పుడు ఈ 16 జనపదాలలో ఇవి ఉండవు. ఈ రెండు పోయి వేరే వస్తాయి. 16 జనపదాల్లో ఈ రెండు కొంతకాలం ఉంటాయి, తర్వాత అవి వేరే వాళ్ళు ఆక్యుపై చేసుకుంటారు. కాబట్టి భారతదేశంలో 16 జనపదాలలో ఈ రెండు తర్వాత కాలంలో తీసేస్తారు. కాంబోజా అండ్ గాంధార్ వాటి ప్లేస్ లో వేరేవి వస్తాయి. చలో ఇప్పుడు వీటి లొకేషన్ అనేది మనకు ఖచ్చితంగా గుర్తుండాలి. యూ కెన్ టేక్ స్క్రీన్ షాట్ సో దట్ యూ కెన్ అట్లీస్ట్ సీ. ఒకసారి చూడండి, ఖాళీ ఉన్నప్పుడు బోర్ కొట్టినప్పుడు చూడండి, మీరు ఎక్కడంటే అక్కడ ఖాళీ ఎప్పుడు ఉంటే అప్పుడు ఈ పిక్టోగ్రఫీగా చూడండి. కురు ఎక్కడ ఉంది, కోసల ఎక్కడ ఉంది, వత్స ఎక్కడ ఉంది, చేది ఎక్కడ ఉంది. అవంతి ఒకటి గుర్తుంచుకోండి, అవంతి గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. అంగ గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. మగధ గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. ఓకే, తర్వాత మత్స గుర్తుంచుకోండి, సూర్యసేన గుర్తుంచుకోండి. కురువంశం గురించి మనకు తెలుసు, హర్యానా ఇంద్రప్రస్థలం ఉంటది. ఫైన్. యా, కోసల గుర్తుంచుకోండి, మథుర ఎక్కడ చూడండి, పాంచాల ఎక్కడ చూడండి. జస్ట్ మనం ముందుకెళ్దాం. సో మనకు పాటరీ లేయర్లు ఇస్తే, పాటరీ భూమిలో తవ్వుకుంటూ పోతే ఫస్ట్ ఏది వస్తుంది తెలుసా? ఫస్ట్ NBPW వస్తుంది. అంటే ఇది పైన ఉందన్నమాట భూమిలో. వాటి కింది పోతే PGW వస్తుంది, వాటి కింది పోతే OCP వస్తుంది, వాటి కింది పోతే రెడ్ వేర్ వస్తుంది. అంటే రెడ్ వేర్ అనేది ఫస్ట్ ప్రాచీనమైంది. దాని తర్వాత OCP, ఆకర్ కలర్ పాటరీ అంటారు దీన్ని, ఆకర్ కలర్ పాటరీ. దాని తర్వాత PGW ఆర్యుల టైంలో, NBPW ఆర్యుల ఎండింగ్ టైంలో, మౌర్యుల టైంలో. ఓకేనా? మీకు ఇది క్రోనాలజికల్ గా గుర్తుండాలి. ఇప్పుడు ఇక్కడ మీరు నిలబడి ఉన్నారు పైన, ఇక్కడ తవ్వుతుంటే ఫస్ట్ వచ్చేది ఏది అని అడుగుతాడు క్వశ్చన్. ఈ కింది కుండలలో ఏ కుండల టైప్ ఫస్ట్ వస్తుంది మీరు తవ్వుకుంటూ పోతే అంటారు, అంటే NBPW. లేకపోతే లాస్ట్ కి వచ్చేది ఏది అంటారు, రెడ్ వేర్. ఆయుధ కాలానికి మీరు తవ్వుకుంటూ పోతే అక్కడ దొరికే కుండలేవి అంటారు, అప్పుడు PGW. యా, ఇది క్రోనాలజీ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో మనకు అంగుత్తర నికాయ అనే ఒక గ్రంథం ఏం చేస్తుంది, ఇక్కడ 16 జనపదాలు ఉన్నాయంటారు. ఉన్నాయన్న తర్వాత అందులో వీళ్ళు ఏమంటారు, ఒకటి సౌత్ ఇండియాలో ఉంది అస్మక, అస్సక. 10 ఏమో ఇండో గ్యాంజెటిక్ రీజన్, ఈ ఏరియాలో 10 ఉన్నాయంట. తర్వాత వెస్టర్న్ లో ఒక 5 ఉన్నాయంట ఈ ఏరియాలో. అంగుత్తర నికాయ గుర్తుంచుకోండి, అంగుర పండ్లు, అంగుత్తర నికాయ ఇట్లా గుర్తుంచుకోండి. ఆ టైంలో ఉన్న సొసైటీ, ఎకానమీ అవన్నీ మనకి డిస్కస్ చేయం మనం. యా, సెకండ్ అర్బనైజేషన్ ఎందుకు వచ్చింది అంటే అక్కడ జనాభా పెరిగింది, ఫెర్టిలిటీ పెరిగింది. ఎందుకు పెరిగింది అంటే వ్యవసాయంలో రైస్ తినే ఏరియాలో త్వరగా ఉమెన్ నెక్స్ట్ మళ్ళీ ఒక బేబీని కన్న తర్వాత వితిన్ 1 or 2 years లోనే తను ఇంకో బేబీకి జన్మనిచ్చేలాగా సిద్ధం అవుతుంది. అది వీటి తినే ఏరియాలో సిద్ధం కాదు కాబట్టి వాళ్ళకి జనాభా తక్కువ ఉంటుందండి. ఇప్పటికీ జనాభా ఎక్కువగా ఎక్కడ ఉంది అంటే రైస్ పండే, రైస్ తినే ప్రాంతాల్లోనే. థాయిలాండ్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, చైనా కావచ్చు, ఇండియా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు.
ఎందుకంటే మనకు రైస్ తినే ఏరియాలో జనాభా ఎక్కువగా పెరుగుద్ది. ఎందుకంటే వీట్ తినే ఏరియాలో అయితే స్త్రీ తన బేబీని చూసుకోవడానికి ఇంకా 3 years 4 years పోతుంది కాబట్టి నెక్స్ట్ ఇయరే బేబీని వాళ్ళు జన్మనివ్వరు. ఆ గ్యాప్ ఎక్కువ ఉంటుంది. అదే ఈ వరి తిన్న కాడ అయితే వెంటనే షీఈ్ రెడీ టు గివ్ ద బర్త్ టు నెక్స్ట్ జనరేషన్, నెక్స్ట్ బేబీ. సో ఐరన్ వచ్చింది మనకు మంచిగా. ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ ప్యాడీ అంటే మనకు నాట్లు వేయడం అనేది వచ్చింది. అంతకుముందు వ్యవసాయం డైరెక్ట్ గా చల్లి అది పెరిగితే పట్టు తీసుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు ఒక చోట నారు పోసి దాని తర్వాత కొంత పెరిగిన తర్వాత మళ్ళీ తీసుకెళ్లి ఒక్కొక్క చోట నాటడం. ఇలా చేయడం ద్వారా ఏంటంటే వ్యవసాయంలో అత్యధిక దిగుబడి వచ్చి రైస్ ఎక్కువ పండించి వీళ్ళు జనాభా ఒకే చోట స్ట్రాంగ్ గా సెటిల్ అయ్యారు. అప్పుడు అర్బనైజేషన్ వచ్చింది. ఎప్పుడైతే సర్ప్లస్ ఎక్కువ పండించారో ఆ సర్ప్లస్ తోటి ఇండస్ట్రీస్ పెరిగాయి. ఇండస్ట్రీస్ తోటి వాళ్ళు దిగుమతులు బిజినెస్ పెరిగాయి. సో ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ ప్యాడీ, సర్ప్లస్ ఇన్ ద అగ్రికల్చర్ ఇవన్నీ కలిపి అర్బనైజేషన్ కు దారి తీస్తుంది. పాపులేషన్ పెరిగింది. మనకు అగ్రికల్చర్ సర్ప్లస్ ప్రొఫెషనల్ డైవర్సిటీని ఇచ్చింది. ఎక్కడో వ్యవసాయదారులు పండిస్తున్నారు కాబట్టి సిటీలో మన పనులు మనం చేసుకుంటున్నాం. లేదంటే మనం వ్యవసాయం చేయాలంటే కష్టం, వేరే వృత్తులు బతకవు. సో స్పెషలైజేషన్ ఆఫ్ డైవర్సిటీ, స్పెషలైజేషన్ ఇన్ వేరియస్ ఫీల్డ్స్. ఆ తర్వాత క్యాపిటలిస్టిక్ ఎకానమీ వచ్చింది. అంటే ఎకానమీ ఒక రకమైన బిజినెస్ కమ్యూనిటీ స్టార్ట్ అయింది. తర్వాత వాళ్ళు గహపతి రిచ్ పీపుల్ గా స్టార్ట్ అయ్యారు, ఎంటర్ప్రెన్యూర్ స్టార్ట్ అయ్యారు. ఈ రోజుల్లో చూస్తే ఒక అతను కుండల ఫ్యాక్టరీలో ఒక 500 ఉండేది, సద్దల పుత్త అనే అతను చాలా రిచెస్ట్ పర్సన్ ఆ రోజుల్లో, సద్దల పుత్త. సో ట్రేడ్ అండ్ కామర్స్ కూడా ఉన్నాయి. ఆ రోజుల్లో ట్రేడ్ అండ్ కామర్స్ చేయడానికి ఒక గుంపులుగా వర్తకులందరూ శ్రేణిగా ఏర్పడ్డారు. దాన్ని గిల్డ్ అంటారు. గిల్డ్లు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి అంటే మనకు సెకండ్ అంటే లేటర్ వేదిక్ పీరియడ్ టైంలోనే స్టార్ట్ అవుతాయి. వర్తకుల గుంపు, వర్తకుల అసోసియేషన్, వర్తకుల యూనియన్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ఇండియాలో అది లేటర్ వేదిక్ టైంలోనే. కానీ అది ప్రాచుర్యంలోకి ఎప్పుడు వచ్చింది అంటే పోస్ట్ మౌర్య టైంలో వచ్చింది. ఎందుకంటే నేను ఇన్స్టిట్యూట్ పెట్టుకుని వెళ్తున్నాను, పెద్దగా ప్రాచుర్యంలో లేను. రేపు మనకు ఆల్ ఇండియా టాపర్లు వచ్చారనుకోండి, వెంటనే ప్రాచుర్యంలోకి వస్తాం. అరే ఈ ఇన్స్టిట్యూట్ ఎప్పుడు మాకు తెలియదు అంటారు. అలాగే మనకు ఈ శ్రేణి అంటారు, లేదంటే గిల్డ్ అంటారండి. వర్తకుల యూనియన్ ని గిల్డ్ అంటారు. ఆ గిల్డ్ అనేది పాపులర్ ఎప్పుడు అయ్యాయంటే పోస్ట్ మౌర్య పీరియడ్ లో, అంటే మౌర్యుల తర్వాత కాలంలో. అదే మౌర్యులకు ముందు ఇవి స్టార్ట్ అయ్యాయి, అలా అలా కొనసాగుతూ ఉన్నాయి. వర్తకం వచ్చింది, ఎవరికి 4 రకాల వృత్తులు చేస్తూ 4 రకాల వస్తువులను ఎగుమతి దిగుమతి చేస్తున్నారు. వీళ్ళు ఏం చేశారు, అరే ఎగుమతి దిగుమతి చేస్తూ అందరూ ఒక యూనియన్ అవుదామన్నారు. అందరు కలిసి ఒక యూనియన్ ఏర్పడ్డారు. ఓకే, వాళ్ళందరూ కూడా ఒక అసోసియేషన్ ఏర్పడి దాని పేరు గిల్డ్ అన్నారు. గిల్డ్ వాళ్ళందరూ కలిసి కామన్ చందా వసూలు చేసి ఇవ్వడము, రాజుకి హెల్ప్ చేయడము, ఇలాంటివి చేశారు. వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే ప్రెజర్ గ్రూప్ గా ఏర్పడ్డారు. అంతే కదా, ఈ రోజుల్లో కూడా మనకు ప్రెజర్ గ్రూప్స్ ఉంటాయండి. సిఐఐ లేకపోతే అసోచామ్, వీళ్ళందరూ ఎవరు, వాళ్ళ బిజినెస్ కు వాళ్ళ కార్యకలాపాలకు గవర్నమెంట్ సపోర్ట్ తీసుకోవడానికి ప్రెషర్ గ్రూప్ గా పనిచేస్తూ ఉంటారు. అలాగే ఆ రోజుల్లో గిల్డులు కూడా అంతే. సో ఇలా ఆ టైంలో నేషనల్ హైవేస్ కూడా కన్స్ట్రక్షన్ చేయబడ్డాయి చిన్న చిన్నగా. సో ఇక్కడ శ్రేణి అంటే గిల్డ్ అంటే వర్తకానికే కాదు, ప్రతి వృత్తికి ఒక గిల్డ్ ఏర్పడిందండి. ప్రతి వృత్తికి ఒక వృత్తి సంఘం ఏర్పడింది. అందులో చోరశ్రేణి అంటే చోరులు, అంటే దొంగలు కూడా ఒక యూనియన్ ఏర్పడ్డారు. దొంగలందరూ కలిసి కూర్చొని మనం దొంగతనం ఎట్లా చేయాలి, ఎక్కడ చేయాలి, మనకి ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మాట్లాడుకునేంత స్పెషలైజేషన్. ఈ గిల్డ్ లో ఉన్న వాళ్ళని మెంబర్స్ ని వీళ్ళు డెమోక్రటిక్ ఎన్నుకునే వాళ్ళు, అతన్ని జంతక అంటారు. కాబట్టి రేపు క్వశ్చన్ గిల్డ్ పైన వచ్చింది అనుకోండి, గిల్డులు అంటే వర్తక యూనియన్లు, వీళ్ళు వంశ పారంపర్యంగా వీళ్ళ హెడ్ ఉంటాడు అంటే తప్పు. వీళ్ళ హెడ్ ఎన్నుకోబడతాడు డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ తోటి. They also participated in administration. They also participated in supporting the king. సిటీ అడ్మినిస్ట్రేషన్ లో కొన్ని ఏరియాలో ఈ గిల్డ్ వాళ్ళే ఉండేవాళ్ళు. ఇప్పుడు వరంగల్ ఉంది, ఖమ్మం ఉంది. ఖమ్మం అడ్మినిస్ట్రేషన్ చూసుకోవడానికి ఏదైతే టీం ఉంటుందో ఆ టీంలో ఒక గిల్డ్ మెంబర్ ఉంటాడు, ఎక్స్ ఆఫీషియో మెంబర్. ఎక్స్ ఆఫీషియో మెంబర్ అంటే పదవి పరంగా అందులోకి మెంబర్ ఉంటాడు అంతే. ఆ విధంగా ఆ రోజుల్లోనే వాళ్ళు పొలిటికల్ సపోర్ట్, ఫైనాన్స్ సపోర్ట్ ఇవన్నీ చేసుకునేవాళ్ళు. ఇక్కడ మనకి వీళ్ళది పాలి లాంగ్వేజ్ లో జంతక అని అంటారు వీళ్ళ హెడ్ ని. దొంగలకు కూడా ఒక యూనియన్ ఉంది, చోరసేరి. అలాగే వీళ్ళు నేషనల్ హైవేస్ కూడా వాళ్ళు బిల్డ్ చేసుకుంటుంటే ఆ హైవేస్ ని వాణిజ్యపథ అన్నారు. ఏన్షియంట్ ఇండియాలో వాణిజ్యపథాస్ అంటే ఏంటి, దేవాలయాలు లేకపోతే పాఠశాలలు లేకపోతే యూనివర్సిటీలు లేకపోతే కులబద్ద అంటే కాదండి. ఇది వాణిజ్యపథ అంటే ఇట్స్ నాట్ మెజరింగ్ రాడ్, ఇట్స్ నాట్ స్కూల్, ఇట్స్ నాట్ కాలేజ్, ఇట్స్ నాట్ టెంపుల్ స్ట్రక్చర్. వాణిజ్యపథ ఈజ్ నాట్ ఏ ట్రెడిషన్, ఇట్ ఈస్ ఏ నేషనల్ హైవే. నేషనల్ హైవేగా మీరు గుర్తుంచుకోవాలి వాణిజ్యపథ అంటే. ఓకే, ఈ వాణిజ్యపథాసు వల్ల రాజులకు కూడా చాలా డబ్బులు వస్తుండేది, టోల్ ట్యాక్స్ వసూలు చేసేవాళ్ళు. ఎనీవే పాపులేషన్ పెరిగింది. మనకు మొత్తం ఇండియాలో అర్బనైజేషన్ ఎప్పుడెప్పుడు ఉంది అంటే ఫస్ట్ ఐబీసీలో ఉంది, సెకండ్ 16 జనపదాశ్రయంలో ఉంది, థర్డ్ ది మిడేవల్ పీరియడ్ లో
ఢిల్లీ సుల్తాన్లు మరియు మొఘళ్ల టైంలో కూడా థర్డ్ ఆర్గనైజేషన్ వచ్చిందండి. అనేక అనేక నగరాలు నిర్మించబడ్డాయి. ఫిరోజాబాదు, ఇది తుగ్లకాబాదు, తర్వాత మన సిరి, తర్వాత ఫిరోజా కోట్ల, ఇలా పోలేడు నగరాలు, ఒక 8-9 నగరాలే కట్టిల్లు ఢిల్లీ సుల్తాన్లు మరియు మొఘళ్ళు కలిసి. కాబట్టి థర్డ్ ఆర్గనైజేషన్ ఎప్పుడంటే మిడివల్ పీరియడ్ లో. ఫోర్త్ ఆర్గనైజేషన్ అంటే ఇప్పుడు మనం కడుతున్నది, మనం చేస్తున్నాం కదా రియల్ ఎస్టేట్ అని చెప్పి, ఇది ఫోర్త్ ఆర్గనైజేషన్. సో ఇండియాలో ఆర్గనైజేషన్ ఎక్కడెక్కడ ఉంది, ఎలా ఉంది అది మీరు ఐడియా ఉంచుకోండి. 16 జనపదాస్ ఏమేమి ఉన్నాయి వాటి పేర్లు గుర్తుంచుకోండి. అందులో మీకు లొకేషన్ గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. యూ డోంట్ నీడ్ టు రీడ్ ఆల్ ద మైన్యూట్ డీటెయిల్స్ ఆఫ్ 16 జనపదాస్. ఇందులో ముఖ్యమైన నేను చెప్తాను, అవి గుర్తుంచుకోండి. ఇందులో ఏది అడిగే ఛాన్స్ ఉంటుందంటే తామ్రలిప్తి, తామ్రలిప్తి పోర్ట్ అనేది ఎక్కడ ఉంది గుర్తుంచుకోండి. అంగా అనే జనపదాలు ఉంది, ఇది గుర్తుంచుకోండి. క్వశ్చన్ ఎలాగైనా రావచ్చు. తామ్రలిప్తి అనేది ఏంటి అంటే అది పోర్టా, లేకపోతే అది ఒక స్ట్రాటజిక్ లొకేషనా, అదొక పొలిటికల్ క్యాపిటలా, అదొక సెంటర్ ఫర్ హాంటెడ్ ఆర్కిటెక్చరా అంటే అది ఒక పోర్ట్ సిటీ. హుగ్లీ ఏరియాలో, కలకత్తా హుగ్లీ ఏరియాలో ఉన్న పోర్ట్ సిటీ తామ్రలిప్తి. మరి తామ్రపర్ణి అని ఇంకోటి ఉంటుంది, అది ఎక్కడ ఉంది అంటే శ్రీలంకలో ఉంది తామ్రపర్ణి, అక్కడ పోర్ట్ సిటీ. కాబట్టి యూ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ బిట్వీన్ దీస్ టూ. ఓకే, సో దీని క్యాపిటల్ చంపా. అంగా అనే రాజ్యం గుర్తుంచుకోండి, అంగా ఇది బెంగాల్లో ఉంది అంగా. తర్వాత మగధ, మగధ అనేది బీహార్ లో, సౌత్ బీహార్ లో ఉంది. దీని క్యాపిటల్ రాజగిర, దీన్నే గిరివ్రజ అంటారు. వీళ్ళు క్యాపిటల్ ని తర్వాత మార్చుకుంటారు పాటలిపుత్ర. ఓకే, కుసుమపుర, పాటలిపుత్ర, ఇవన్నీ పేర్లు గుర్తుంచుకోండి. మీకు హిస్టరీలో లోకల్ జాగ్రఫీ పేర్లు అడుగుతారు. ఏ సిటీ పేరు ఏంటి, ఏన్షియంట్ పేరు ఏంటి. కాశీ క్యాపిటల్ ఏంటి, 16 జనపదాలలో దేని క్యాపిటల్ ఏది క్వశ్చన్ రావచ్చు. కాశీ క్యాపిటల్ వారణాసి. వారణాసి అనేది 2 నదుల పక్కన మధ్యలో ఉంది, అది వరుణ వరుణ అండ్ అసి. కోసల, కోసల అనేది క్యాపిటల్ 2 ఉన్నాయండి. శ్రావస్తి నార్త్ కోసలకి, సౌత్ కోసలకి కుషావతి. శ్రావస్తి, శ్రావస్తి చమత్కార్ అని బుద్ధుడు చూపిస్తాడు ఒకసారి. శ్రావస్తి చమత్కార్ అది కోసలలో జరుగుద్ది, కోసల. తర్వాత వత్స, వత్స అనేది దీని క్యాపిటల్ కౌశాంబి. కౌశాంబి అనేది చాలా ఇంపార్టెంట్ సిటీ ఇన్ పోస్ట్ మౌర్యన్ పీరియడ్, పోస్ట్ గుప్తన్ పీరియడ్. పోస్ట్ గుప్తన్ పీరియడ్ లో కౌశాంబి చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. అసలు ఇండియా మొత్తానికి క్యాపిటల్ గా అదే ఉంటది. దీన్ని కోసం అంటారు. కౌశాంబి కోసము యుద్ధాలే జరుగుతాయి. ఇప్పుడు కనుక ఢిల్లీ కోసమో దేని కోసం చేసినట్టుగా రాజకీయ క్యాపిటల్ అండి అది. మోడర్న్ నేమ్ కోసం అండి. ఇట్స్ 40 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ అలహాబాద్. తర్వాత కురు, కురు అనేది మనకు కురు వంశోద్ధారకుడు అని ఉంటాయి కదా మనకి, అది మహాభారతంలో. ఎస్, కురు హస్తినాపూర్ హర్యానా. దీని ఫస్ట్ క్యాపిటల్ అసంతివాన్, ఇవన్నీ అవసరం లేదు. సింద్రప్రస్థ ఇది యమునా రీజియన్ లో ఉంటుంది, అది ఇంద్రప్రస్థ ఢిల్లీగా మారుతుంది తర్వాత. ఎర్లీ మిడివల్ లో ఇంద్రప్రస్థ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మత్స్య, మత్స్య అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీకు కొంత మహాభారతం కూడా కనెక్ట్ అవుతూ ఉంటుంది. మత్స్య రాజ్యం అనేది ఎక్కడ అంటే రాజస్థాన్ లో ఉంటుంది. ఓకే, మోడర్న్ నేము భైరత్, ఏది విరాట్ నగర్ అంటారు. విరాట్ నగరం అనేది మీకు మహాభారతంలో ఉంటుంది. ఏది మన పాండవులు అరణ్యవాసం తర్వాత అజ్ఞాతవాసం పోవాలి. అరణ్యవాసం అంటే అడవిలో ఉండాలి, అజ్ఞాతవాసం అంటే జనాలు తిరగవచ్చు కానీ వాళ్ళు ఎవరో చెప్పొద్దు, తెలియకుండా తిరగాలి. చూసారా? అయితే అజ్ఞాతవాసంలో, అజ్ఞాతవాసం ఎక్కడ ఉండాలంటే విరాట్ పర్వం అంటే విరాట నగరం అనే రాజ్యంలో ఉంటారు. చూసారా, కొన్ని పేర్లు మహాభారతం కనెక్ట్ అవుతుంది. నిజానికి మహాభారతం జరిగింది కూడా ఇదే టైంలో అంటారు. మహాభారతం జరిగింది కూడా ఇదే టైంలో అంటారండి. సో విరాట్ నగర, దీనికి భైరత్ అని ఇంకో పేరు ఉంటుంది. ఇది జైపూర్ దగ్గరలో ఉంటుంది, రాజస్థాన్ లో ఉంటుంది. ఓకే, రాజస్థాన్ లో ఉన్న మహాజనపద ఏది అంటే మత్స. మత్స అంటే చేప, గుర్తు పెట్టుకోండి. సో సురసేని, ఇది మధుర. మధుర అంటే తెలుసు, కృష్ణుడు పుట్టిన ప్లేస్ మధుర. తర్వాత చేది, చేది అంటే మీరు జస్ట్ గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి అంతే. చేది పాయల నీళ్ళు చేదడం అంటారు, అంటే గుర్తుంచుకోండి. సుక్తిమతి, సుక్తిమతి క్యాపిటల్. ఇవన్నీ అవసరం లేదు. మనకి బుందేల్ఖండ్ రీజన్ అనేది గుర్తుంచుకోవాలి. మధ్యప్రదేశ్ లో మనకు బుందేల్ఖండ్ ఉంటుంది. యూపీ మధ్యప్రదేశ్ మిక్సింగ్ అయి ఉంటుందండి. మనకు చెప్పల్లోయ దగ్గర ఉంటుంది బుందేల్ఖండ్ రీజన్, అక్కడ మనకు చేది. అవంతి, అవంతి గుర్తుంచుకోవాలి, మధ్యప్రదేశ్ లో ఉంటుంది, ఉజ్జయిని ప్రాంతంలో ఉంటుంది. మాహిష్మతి అనేది దాని సౌత్ క్యాపిటల్. మీరు బాహుబలిలో మాహిష్మతి విన్నారు కదా, ఎస్. ఈ మాహిష్మతి ఎక్కడ ఉంది అంటే అవంతి అనే జనపదాలో ఉంది. ఈ పేర్లు వాళ్ళు ఇట్లకెళ్ళి తీసుకున్నారు. సో ఉజ్జయిని ఇప్పటికీ ఫేమస్. ఉజ్జయిని క్షిప్రా నది ఒడ్డున ఉంటుంది. ఉజ్జయినిలో మహంకాళి అమ్మవారు ఉంటారు. తర్వాత శివుని ఆలయం ఉంటుంది. శివుని ఆలయంలో శివుని లింగానికి, శివుని యొక్క విగ్రహానికి శివుని కాల్చిన తర్వాత వచ్చే పూలతో అభిషేకం చేస్తారు కదా, అది ఉజ్జయిని ఫేమస్ అండి. సో పాంచాల, మోడర్న్
రోహిల్ఖండ్ రీజన్. రోహిల్ఖండ్ అంటే మనకు యూపీ. యూపీలో మన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాళ్ళు పోటీ చేసే రాయ్బరేలీ దగ్గర ఉంటుందండి. ఇక్కడ ఉందా రాయ్బరేలీ. ఐచిత్ర చిత్రావతి ప్లస్ కంపిలియా, పాంచాల పంచభద్రక ఏదో ఉంటుంది కదా, రైట్. పాంచాల అది గుర్తుంచుకోండి. పాంచాల అనేది మనకు యూపీలో ఉంటుంది, అదొకటి గుర్తుంచుకోండి. దాంట్లో ఎటువంటి క్వశ్చన్ వస్తుంది అనేది మనం చెప్పలేం. ముఖ్యమైన అయితే క్వశ్చన్స్ ఎట్లా వస్తాయని చెప్పగలం. ఇలాంటి వాటికి ఎట్లా అడుగుతారో చెప్పలేం. గాంధారా అండ్ కంబోజా రెండు కూడా తర్వాత కాలంలో గ్రీకులు ఆక్రమించుకున్నారు కాబట్టి తీసేయడం కూడా జరిగిందని చెప్పాను నేను. వీటి ప్లేస్ లో ఇంకా వేరే యాడ్ అవుతాయి. సో గాంధార క్యాపిటల్ పుష్కలావతి, అది రావల్పిండి పాకిస్తాన్ లో ఇప్పుడు. అలాగే తక్షశిల, ఇది రావల్పిండి అండి. తక్షశిలనే రావల్పిండి అయింది. రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అఖ్తర్ ఉండేవాడు, తెలుసా. తర్వాత కాంబోజా. కాంబోజా అనేది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉంది. ఇప్పుడు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉంది కదా, అందులో కాంబోజా రాజ్యం ఉంది ఒకప్పటి మనది. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఈజ్ ఆల్సో ఇండియాస్ 16th జనపద. జనపదాలు అది ఒక భాగం అండి. తర్వాత అస్మక ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ తెలంగాణ రీజన్, నిజామాబాద్, బోధన్ పట్టణం, బోధన్ రీజన్ అండి. అసక. ఇక వజ్జి అనేది రైట్ వైశాలి అనే ప్లేస్ క్యాపిటల్ అండి. వజ్జి అనేది ఎక్కడ ఉంటుందంటే మనకు సిక్కిం ఏరియా, బీహార్ ఏరియా పైకి నేపాల్ దగ్గరకు ఉంటుంది. ఇది ఒకటి కాదండి, ఇందులో అనేక రకాల ట్రైబ్స్ అందరు కలిపి ఏర్పాటు చేస్తారు. వజ్జి అనేది జనపద ఒకటే కాదు, అందులో చాలా ట్రైబ్స్ కలిసి రిపబ్లిక్. అది ఇట్స్ నాట్ మొనార్కీ, రిపబ్లిక్ అంటే వాళ్ళందరూ కలిసి ఏర్పాటు చేసుకున్న ఒక కామన్ రాజ్యం. అందులో ఎవరు హెడ్ ఒకరు ఉండరు, వంశపారంపర్యంగా ఉండరు, ఎలక్టెడ్ గా కింగ్ ఉంటాడు. అండ్ మల్లా కూడా రిపబ్లిక్ అండి. మల్లా క్యాపిటల్ కుషీనగర్, ఇక్కడ బుద్ధుడు చచ్చిపోతాడు. పావాపురి, ఇక్కడ మహావీరుడు చచ్చిపోతాడు. మహావీరుడు సల్లేఖన వ్రతం అంటే ఆ వ్రతం ద్వారా ఉపవాసంతో చచ్చిపోతారు, రైట్. శరీరాన్ని శుష్కింపజేసుకొని శరీరాన్ని నాశనం చేసుకొని చచ్చిపోవడమే సల్లేఖనం. తిండి తినకుండా ఉండడం, బొక్కలు నరాలన్నీ గుంజుకపోయి చచ్చిపోవాలి. అది ఈ శరీరం వల్లనే ఇన్ని పాపాలు చేస్తున్నాం మనం, ఇన్ని కోరికలు మనకి. కాబట్టి దీన్నే లేకుండా చేద్దాం అనే కోపం శరీరం పైన మనకి. అది ఒక వర్షన్ అండి. కాబట్టి మనం ఎవరిని తప్పు పడతలేం, అది వాళ్ళ ఫిలాసఫీ వాళ్ళు ఫాలో అవుతారు. ఇక్కడ సల్లేఖన అనే పేరుతో సంతానాన్ని కూడా అంటారు. సంతాన అంటే అది కూడా ఒక రకమైన ఉపవాస దీక్ష, ఉపవాసం చేసి చచ్చిపోతారు. అయితే ఇది సూసైడ్ లాంటిదే కదా, మరి సూసైడ్ అనేది చట్టం కింద నేరం కదా. మరి సంతాన సల్లేఖన చేయొచ్చా లేదా? ఇప్పుడు ఒక ఆయన సమాధి అవుతా అని చెప్పి సమాధి కట్టుకున్నాడండి, గవర్నమెంట్ ఆపేస్తుంది, సమాధి కానివ్వరు ఎవరిని. నువ్వు చచ్చిపోతా అంటే అది కేసు అయింది. నేను చచ్చిపోతా, అందుకే సూసైడ్ చేసుకుంటే కేసు అండి. చచ్చిపోవాలి, దొరికితే జైల్లో పడతారు మరి కదా. సో ఇక్కడ మల్ల అనే రాజ్యం ఎందుకు ఫేమస్ అంటే మల్లలో రెండు ఇంపార్టెంట్, రెండు క్యాపిటల్లో ఇద్దరు చచ్చిపోయారు. కుషిలో బుద్ధుడు చచ్చిపోతే కుషినగరంలో పావపురిలో మహావీరుడు సల్లేఖన వ్రతంతో చచ్చిపోతాడు. ఇందులో ఏ రెండు జనపదాలు రిపబ్లికన్ క్వశ్చన్ రావచ్చు రేపు, వజ్జి అండ్ మల్లా. తర్వాత మధ్యప్రదేశ్ లో ఉన్న అవంతి కూడా గుర్తుంచుకోండి, అవంతి కూడా చాలా ఇంపార్టెంట్. ఐ విల్ టెల్ యూ దట్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్. మగధ ఆల్రెడీ అది పవర్ఫుల్ అయింది. తర్వాత కాలంలో వేరే కొన్ని పాలిటిక్స్ బుక్స్ ఏమో, మహావస్తు అనే బుక్ ఏమంటది గాంధార కంబోజా ప్లేస్ లో సిబి అండ్ దాసరణ ఉన్నాయని చెప్తుంది. ఎందుకంటే ఈ రెండు కూడా ఆక్యుపైడ్ బై ద గ్రీక్స్, సో దాట్ వి డోంట్ కౌంట్ దెమ్. అలాగే భాగవతి సూత్ర అనేది గాంధార కాంబోజా ప్లేస్ లో వంగ అండ్ మలయ అనే రెండు, వంగ అంటే బెంగాల్ రీజన్, బెంగా ఎస్, మలయ అనే రెండింటిని యాడ్ చేస్తారు. ఓకే, 16 జనపదాలలో రెండు, ఏది గాంధార కాంబోజా మాత్రం అవి ఫిక్స్డ్ కాదండి. ఇవి గ్రీకులు ఆక్యుపై చేసుకునేసరికి వాటి ప్లేస్ లో వేరు వేరు ప్రాంతాలని 16 జనపదాలలో కలిపేస్తారు పనులు. చలో గాంధార ఎందుకు లేదు, కాంబోజా ఎందుకు లేదు అంటే మనము ఇగో ఇది చెప్పొచ్చు. అచ్యుమేనియన్స్ ఉంటారు కదా, గ్రీకులు, ఇండో గ్రీక్స్ ఆక్యుపై చేసుకుంటారు. మన ఇరానియన్స్ ఆక్యుపై చేసేసుకొని సైరస్ ద గ్రేట్ 550లో డేరియస్ వన్ ఆక్యుపై చేసేసుకొని 20వ సత్రపి అంటే ఏంటంటే వాళ్ళ యొక్క రాష్ట్రం. ఒక రాజ్యంలో రాష్ట్రాలు ఉంటాయి కదా, వాళ్ళ రాష్ట్రాల్లో 20వ రాష్ట్రం ఏది, ఈ కాంబోజా గాంధార ఏరియా ఆట. ఏం లేదు, మనం ఏం చేస్తామండి, ఇప్పుడు మనం పాకిస్తాన్ ఆక్రమించేసుకుంటే ఏమంటాము, అదొక రాష్ట్రం ఇస్తాం దానికి కదా. అలాగే ఇక్కడ కూడా వీళ్ళు అచ్యుమేనియన్స్ అంటే ఇరానీ రూలర్స్ ఆక్యుపై చేసుకొని దాన్ని ఏం చేశారు, 20వ రాష్ట్రంగా గుర్తించారు. అంటే సత్రపి అంటే ఒక ప్రావిన్స్ అని మీనింగ్. యూ కెన్ గెట్ ఏ క్వశ్చన్ లైక్ దాట్. సత్రపి అంటే ఏంటి అని క్వశ్చన్ రావచ్చు. ఏన్షియంట్ ఇండియాలో, నార్త్ వెస్ట్ ఇండియాలో సత్రపి అంటే ఏంటి, ఇది ఒక కల్చర్, ఇది ఒక ఆర్ట్ ఫామ్, ఇది ఒక ఆర్కిటెక్చర్ ఫామ్, ఇది ఒక ప్రావిన్స్. అంటే ద కామన్ టర్మ్ టు డినోట్ ద ప్రావిన్స్, అది సత్రపి అండి.
సో అది సత్రపిల్లలో భాగంగా అయింది కాబట్టి ఇక్కడ కూడా మీరు చూడొచ్చండి. ఇక్కడ కూడా మీరు చూస్తే ఎక్కడ ఇండియా ఉంది, ఎక్కడ మనకు ఇది మనకు గ్రీక్ వాళ్ళ రాజ్యం అనుకుంటే చూసారు, గాంధార్ అనే ప్లేస్ వాళ్ళ బ్యాక్టీరియా వాళ్ళ దాంట్లో తీసుకున్నారు. భారతదేశంలో బాగా ఉన్నదని తీసేశారు, వాళ్ళు తీసుకున్నారు కాబట్టి. సో పాలి లిటరేచర్ ప్రకారంగా ఒక 10 రిపబ్లిక్స్ కూడా ఉన్నాయి ఆ రోజుల్లో. ఇది మీకు క్వశ్చన్ రాదు, యూ డోంట్ నీడ్ టు రిమెంబర్ దిస్ ఆల్. సో ఇక్కడ మోనార్కులు రిపబ్లిక్స్ అనేవి కూడా ఉన్నాయండి మన దగ్గర. స్వరాజ్య వైరాజ్య అనే ఉన్నాయని చెప్పి ఋగ్వేదంలో చెప్తారు. స్వరాజ్య వైరాజ్య అంటే రిపబ్లిక్స్ అన్నమాట. మన దేశంలో రిపబ్లిక్స్ ముందే ఉన్నాయి. మనం అంటాం రిపబ్లిక్ అనేది మనం కేరళ నుండి తీసుకున్నాం అని చెప్తారు, ఫ్రాన్స్ నుండి తీసుకున్నాం రిపబ్లిక్ అనే కాన్సెప్ట్ అంటారు, కానీ కాదు. ఇండియా, దట్స్ వై ఇండియా ఇస్ కాల్డ్ యాజ్ మదర్ ఆఫ్ డెమోక్రసీ, నాట్ ద జస్ట్ లార్జెస్ట్ డెమోక్రసీ. రీసెంట్ గా మనకు మోడీ గారు ఓపెన్ గా చెప్పారు, అరే బై గ్రీక్ మదర్ కాదు బాబు, మేమే మదరు, మా దగ్గరనే ముందు డెమోక్రసీ స్టార్ట్ అయింది అని. ఫైన్, చలో. సో ఎక్కువగా కూడా మనకు రిపబ్లిక్స్ హిల్లీ ఏరియాలో ఉండేవి. ఈ మోనార్క్ రాజు పరిపాలించేవి మంచి మైదాన ప్రాంతం ఉండేది. రాజు పరిపాలిస్తే మంచిగా టాక్సేషన్ కలెక్ట్ చేసేవాడు. అలాగే సాంస్క్రిట్ అనేది వాళ్ళ భాషగా ఉండేది. కొంచెము చాతుర్వర్ణ వ్యవస్థ ఉండేది. అదే రిపబ్లిక్లలో అయితే ఈ రిపబ్లిక్లు కొండలు గుట్టల ప్రాంతాల్లో ఉండేవాళ్ళు. వీళ్ళకి ప్రాపర్ గా టాక్సేషన్ సిస్టమ్ ఉండేది కాదు. వీళ్ళకు రాజు వంశపారంపర్యం ఉండేవాడు కాదు. పెద్దగా యుద్ధం చేయడానికి సైన్యాన్ని రెడీగా పెట్టుకోలేదు. ఇది ఒక్కటి మీరు గుర్తుంచుకోండి. యా యా రిపబ్లిక్ డే, ఓకే. సో ఇక్కడ మనకు బెస్ట్ వే ఆఫ్ కింగ్డమ్ ఏది బెటర్ అంటే మనకు మోనార్కియా రిపబ్లిక్ అంటే దేని దాని ప్రత్యేకత. నువ్వు యుద్ధం చేయడానికి రెడీగా స్టాండింగ్ ఆర్మీ లేకపోతే ఎందుకండి రిపబ్లిక్? నువ్వు రాజ్యానికి డబ్బులు ఉండాలి, అప్పుడే పేదవాళ్ళకి హెల్ప్ చేయగలుగుతుంది. టాక్సేషన్ వసూలు చేయకపోతే రాజ్యం బలహీనం అవుతుంది. కాబట్టి రాజ్యం బలంగా ఉండాలంటే ట్యాక్సులు కరెక్ట్ వసూలు చేయాలి, కరెక్ట్ గా స్ట్రెంత్ పెట్టుకోవాలి, సైన్యాన్ని పెట్టుకోవాలి, అప్పుడే దే కెన్ ఫైట్ విత్ ద ఎనిమీస్. కాబట్టి రిపబ్లిక్స్ అన్ని కూడా ఓడిపోయేవి, పెద్దగా బలంగా ఆక్రమించుకునేవి కాదు. వేరే రాజ్యాలను ఇంపీరియలిజం అనేది ఉండేది కాదు. ఓకే, వాళ్ళకు స్టాండింగ్ ఆర్మీ ఉండేది కాదు. అలాగే వీళ్ళు రిపబ్లిక్స్ అన్ని కూడా హెటరోడాక్స్ సెక్ట్స్ ని, అంటే ఆర్థడాక్స్ సెక్ట్స్ కి వ్యతిరేకమైన ఈ మతాలను ఎంకరేజ్ చేశాయి. అందుకే బుద్ధిజం, జైనిజం ఎక్కడ ఎమర్జ్ అయ్యాయి అంటే రిపబ్లిక్లలోనే. రిపబ్లిక్ రాజ్యాలను ఎమర్జ్ అయ్యాయండి. నాన్ బ్రాహ్మణికల్నే వాళ్ళు హైలైట్ చేసేవారు. అంటే మామూలుగా మోనార్కీ ఉన్న చోట బ్రాహ్మణుల తర్వాత క్షత్రులు, క్షత్రుల తర్వాత వైశ్యులు, వైశ్యుల తర్వాత శూద్రులు ఉంటే రిపబ్లిక్లలో క్షత్రులు ఫస్ట్ వస్తారు, తర్వాత బ్రాహ్మణులు, తర్వాత వైశ్యులు. అంటే క్షత్రుల పక్షపాతి అన్నట్టు, అంతేనా రిపబ్లిక్స్? రైట్. సో మగధ ఇంపీరియలిజం అయితే 16 జనపదాల్లో మిగిలిన ఏంటి అంటే జస్ట్ మగధ, కోసల, అవంతి, వచ్చి ఈ 4 మిగిలినాయి. అన్ని కూడా కలిసిపోయినాయి. ఇప్పుడు అందుకే మనోళ్ళు వెనకటి ఏమంటారు తెలుసా, 7 ఊళ్ళకు 4 ఊళ్ళు, 4 ఊళ్ళకు 2 ఊళ్ళు మిగులుతాయి అంటారు. అంటే అవి బలవంతంగా మంచి బలంగా ఉంటాయట. ఎందుకు ఉంటాయి అంటే 7 ఊర్లు ఉన్నప్పుడు 7 ఊర్లలో 100 మంది దగ్గర డబ్బులు ఉంటాయి. అవి 4 ఊర్లుగా మారినాయి అనుకో, మిగిలిన ఊర్లలో వాళ్ళ డబ్బులన్నీ ఒకరి దగ్గరికి వస్తాయి కదా. అట్లా 4 ఊర్లు బలంగా ఉంటాయి. ఆ 4గిట్లో 2 ఏర్పడాయి అనుకో, మళ్ళీ 2 ఇంకా బలంగా తయారవుతాయి. కాబట్టి ఇక్కడ 16 జనపదాలలో ఓన్లీ 4 జనపదాస్ కేమ్ సూపర్ పవర్స్. సో మరి ఎందుకు అయ్యాయి? అందులో మళ్ళీ 4గిట్లో ఇంకా పవర్ఫుల్ ఏది? మగధ. సో మగధ, కోసల, ఎంకేఏబి, అవంతి, వచ్చి. సో మగధ సూపర్ పవర్ ఎందుకు అయింది అంటే మీరు జస్ట్ హ్యూమన్ ఫ్యాక్టర్స్, జియోగ్రఫికల్ ఫ్యాక్టర్స్, ఒక కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్ వస్తే రాయడానికి అంతే. హ్యూమన్ ఫ్యాక్టర్స్ అంటే అక్కడ మంచి లీడర్స్ ఉన్నారు. మనకు కాలాశోక, తర్వాత మనకు బింబిసార, అజాతశత్రు, ఆ తర్వాత డిప్లొమాటిక్ రిలేషన్స్ ప్రాపర్ గా ఉన్నాయి. వాళ్ళు జీవకుని పెట్టి, అవంతి చక్రవర్తి మహాసేన ఉంటాడు, మనకి జాండీస్ వస్తే ఆ జీవకుని పంపి మనకు మెడికల్ డిప్లొమసీ, అలా ఒక్కొక్కరిని న్యూట్రలైజ్ చేయడము. మనకు మెడికల్ డిప్లొమసీ అనేది ఒక 2-3 సార్లు ఉంటుందండి ఇండియన్ హిస్టరీలో కూడా. విల్ డిస్కస్ దట్ ఇన్ ద మోడర్న్ ఇండియా హిస్టరీలో కూడా. పరీక్ష టైంలో మెడికల్ డిప్లొమసీ వస్తుంది. నేను అడుగుతాను ఈ క్వశ్చన్, మెడికల్ డిప్లొమసీ ఎన్నిసార్లు ఉంది ఇండియన్ హిస్టరీ అంటే మనకు ఎవిడెన్స్ అయితే 2 సార్లు కనబడుతుంది. ఒకటి మనకు ఈ అవంతి రాజు చక్రవర్తి మహాసేనకు జాండీస్ వస్తే జీవకున్ అనే డాక్టర్ ను పంపి ఫ్రెండ్లీ రిలేషన్స్ డెవలప్ చేసుకుంటాడు బింబిసార్. ఆ తర్వాత కాలంలో మోడర్న్ ఇండియన్ హిస్టరీలో ఫరూక్షియర్ అనే ముఘల్ రాజుకి జబ్బు చేస్తే బ్రిటిష్ వాళ్ళు కూడా అతని జబ్బు పోగొట్టడానికి డాక్టర్ తీసుకొచ్చి ఆయన క్యూర్ చేసి మెల్లగా ఏం చేస్తారు, అతని నుండి ఇంత ఫర్మానా రాయించుకుంటారు. ఓకే, సో మగధకు హెల్ప్ అయిన ఏంటి అంటే ఇవన్నీ అండి. వాళ్ళకు రిసోర్సెస్ ఉన్నాయి, హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నాయి, ఖనిజ సంపద దొరికింది.
ఓకే, మళ్ళీ శిశునాగ డైనాసిటీ, నంద డైనాసిటీ, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా మహాపద్మనంద, రైట్, ధనానంద, వీళ్ళందరూ వచ్చేసరికి కాస్త బలంగా నాయకత్వం కూడా ఉంది. రైట్. సో మనకు ఆ తర్వాత మలివేద కాలంలో వచ్చిన సామాజిక రుగ్మతలు, సోషల్ ఈవిల్స్ వల్ల, కాంప్లెక్స్ సొసైటీ వల్ల, కాంప్లెక్స్ హై కాస్ట్లీ రిచువల్స్ వల్ల, అండ్ సాక్రిఫైసెస్ ఆఫ్ యానిమల్స్ ఎస్పెషల్లీ కౌ వల్ల the society was suffering. The farmers were not getting the cows to do farming. వ్యవసాయం చేయడానికి వాళ్ళకు యానిమల్స్ దొరకట్లే, అన్ని కూడా దే వర్ కిల్లింగ్, దే వర్ బీయింగ్ కిల్డ్ బై ద రిచువల్. ఎవరైతే ఆర్గనైజర్స్ ఉంటారో వాళ్ళు చేసేస్తున్నారు. అశ్వమేధం అంటే లక్షలాది జంతువులను చంపేస్తున్నారు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా వచ్చిన ఒక మందు, సామాజిక చికిత్స చేయడానికి వచ్చిన సోషల్ డాక్టర్స్ ఎవరు ఇక్కడ అంటే బుద్ధిజం, జైనిజం తీసుకొచ్చిన బుద్ధుడు మరియు మహావీరుడు. కాబట్టి ఇవి కొత్త మతాలుగా మనం చెప్తున్నాం, కానీ ఇది వచ్చింది సోషల్ రిఫార్మర్స్ గా వచ్చారు. దే వర్ నాట్ రిలీజియస్ ఇన్ ద బిగినింగ్, దే రిఫార్మ్డ్ సో దట్ పీపుల్ స్టార్టెడ్ మేకింగ్ దెమ్ యాజ్ గాడ్స్. లైక్ మన కనుక సినిమాలో హీరోను దేవుని చేస్తాం కదా, అలాగే అక్కడ వాళ్ళు మనకి శక్తులు ఉన్నాయా లేవా అని తర్వాత పక్క పెడితే వాళ్ళు చెప్పిన విజ్ఞానం చాలా గొప్పది, వాళ్ళు చెప్పిన సూత్రాలు చాలా గొప్పది. మనిషి దేవుడు ఎప్పుడు అవుతాడంటే అతను ఆ సమాజానికి సేవ చేసినప్పుడు, ఆ సమాజానికి తెలియని విషయం చెప్పి ఒక సమస్యను తీర్చినప్పుడు, ఒక సమస్య నుండి గట్టెక్కించేలా చేసినప్పుడు, యా అతన్ని మనము ఎస్. హలో జగదీష్ గారు, రేపు యా. సో మనకి వరల్డ్ వైడ్ గా కూడా ఒక ట్రెండ్ అనేది ఉంటుందండి. ఆ ట్రెండ్ ఏంటంటే కామన్, అది వరల్డ్ వైడ్ గా కూడా ఇదే టైంలో పోస్ట్ లాటర్ వేదిక్ అంటే లాటర్ వేదిక్ టైం తర్వాత ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక రకమైన రెవల్యూషనరీ వేవ్స్ వచ్చాయి. అంటే సమాజంలో కొన్ని రుగ్మతలు, వాటికి వ్యతిరేకంగా తిరుగుబాట్లు వచ్చాయి. సో అందులో భాగంగానే భారతదేశంలో కూడా ఏదైతే కాంప్లెక్స్ సొసైటీ ఉందో దానికి వ్యతిరేకంగా సొసైటీని కాపాడడానికి మనకు ఎవరు బుద్ధిజం అండ్ జైనిజం తీసుకొచ్చారు. నాట్ ఓన్లీ బుద్ధిజం, జైనిజం, ఇక్కడ మోర్ దెన్ 64 టైప్స్ ఆఫ్ రెవల్యూషన్స్ వచ్చాయి, సోషల్ రిఫార్మ్స్ వచ్చాయి. ఫైన్. సో ఇందులో చూస్తే మనకు చైనాలో అయితే కన్ఫ్యూషనిజం వచ్చింది, జపాన్ లో అయితే షింటోయిజం వచ్చింది, ఇరాన్ లో అయితే జొరాస్ట్రియనిజం వచ్చింది, ఈస్ట్ యూరోప్ లో ప్లేటో, సోక్రటీస్, అరిస్టాటిల్ మేధావులు వచ్చారు. ఇండియాలో అయితే బుద్ధిజం, జైనిజం, మక్కని గోసాల గుప్త, చార్వాకిజం, అజీవికిజం, అనేక రకాల. అంటే ఏం లేదండి, ఇక ఇది తట్టుకోలేక వాళ్ళు ఏ సిద్ధాంతం బట్టి ఆ సిద్ధాంతం కూడా కొందరు తిరుగుబాటు ఉద్యమాన్ని తీసుకుని వచ్చేసారు. 64 రకాల ఉద్యమాలు జరిగాయి. అందులో ఎక్కువగా పాపులారిటీ ఒక 2-3కి వచ్చింది. అందులో ముఖ్యంగా బుద్ధిజం, జైనిజం, చార్వాకిజం, ఓకే, రైట్, అజీవికిజం. సో రీజన్స్ ఏంటి మరి ఎందుకు బుద్ధిజం, జైనిజం వచ్చిందంటే వాటి రీజన్స్ జస్ట్ సోషియో ఎకనామిక్, రిలీజియస్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల వచ్చింది. మనం దీన్ని మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఏంటి ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, ఒకటి సోషలిజం లో తీసుకుంటే ఎందుకు బుద్ధిజం రావడానికి కారణం ఏంటంటే క్షత్రియులకు అసంతృప్తి ఉంది. ఎందుకంటే వాళ్ళ సమాజంలో రాజులే కానీ వాళ్ళకి హై పొజిషన్ లేదు. వైశ్యులకు అసంతృప్తి ఉంది, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ వాళ్ళకి రెస్పెక్ట్ ఈక్వల్ గా లేదు. వాళ్ళు పోయి కాలు మొక్కాలి బ్రాహ్మణులది. ఇక శూద్రులకైతే అన్ని పనులు వాళ్ళే చేస్తారు కానీ వాళ్ళకి మోక్షం లేదు, కాబట్టి శూద్రులు కూడా దే ఆర్ నాట్ హ్యాపీ. సో ఆ విధంగా డిస్కంటెంట్మెంట్ అమాంగ్ ఆల్ ద 3 లేయర్స్ ఇన్ ద డౌన్, వాళ్ళందరూ కలిసి క్షత్రియులకు సపోర్ట్ చేశారు, క్షత్రియులు లీడ్ తీసుకొచ్చారు. అందుకే మనకు బుద్ధిజం, జైనిజం తీసుకొచ్చిన వాళ్ళిద్దరు కూడా క్షత్రియులు. రైట్. యా, ఇది మనకు రైట్. బుద్ధిజం, జైనిజం ఎలా వచ్చింది, ఇక అక్కడికి వెళ్దాం. బుద్ధిజం, జైనిజం ఎలా వచ్చిందని చూసి, బుద్ధిజం, జైనిజం లో ఒక్కొక్కదాన్ని మనం సేపు మెగాలిథిక్ చూసాము, మెగాలిథిక్ కల్చర్స్ అంటే ఏంటి చూసాము. తర్వాత సెకండ్ అర్బనైజేషన్ అంటూ 6 జనపదాలు కూడా చూసామండి. అందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎట్లా వస్తాయో కూడా చూసాము. ఇప్పుడు బుద్ధిజం, బుద్ధిజం అనేది మనకు క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనేది చూద్దాం. బుద్ధిజం లో ప్రీవియస్ క్వశ్చన్స్ బేస్డ్ గా మనకు ఒక చిన్న ఐడియా ఉంది. ఏంటది, బుద్ధిజం లో అడిగితే క్వశ్చన్స్ కాన్సెప్ట్ బేస్డ్ కూడా అడగవచ్చు. అంటే బుద్ధుడు చెప్పిన థియరీ ఉంది, అందులో ఏమున్నాయి ఏం లేవు. ప్రపంచంలో మొదటి అగ్నాస్ట్ ఎవరు అంటే గౌతమ బుద్ధ అని చెప్పాను నేను. అగ్నాస్ట్ ఎవరు, అగ్నాస్ట్ అంటే ఏంటి, అగ్నాస్ట్ అంటే
దేవుని విషయంలో న్యూట్రల్ గా ఉన్న వాళ్ళని అగ్నాస్ట్ అంటారు. ఓకే, సో యా, బుద్ధ విప్లవం అని కూడా అనొచ్చు, ఎందుకంటే ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ రెవల్యూషనరీ మూమెంట్. మనం ఇంతవరకు చూసిన దాంట్లో ఏన్షియంట్ ఇండియాలో ప్రీ హిస్టారిక్ పీరియడ్, స్టోన్ ఏజెస్ చూసాం, తర్వాత ఐబీసీ చూసాం, తర్వాత వేదిక్ కల్చర్ చూసాం, ప్రీ మౌర్యన్ ఏజ్ లో ఉన్నాం. ఇప్పుడు మనం ప్రీ మౌర్యన్ ఏజ్ లో ఉన్నాం, తర్వాత మౌర్యన్కి వెళ్దాం. సో రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ ఇండియాలో మొత్తం 3 సార్లు సోషల్ రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్ జరిగాయి. ఒకటి 6th సెంచరీ బీసీలో జరిగింది, అది బుద్ధిజం, జైనిజం, చార్వాకిజం, అజీవికిజం. అలాగే 64 టైప్స్ ఆఫ్ మూవ్మెంట్స్. రెండవ సోషల్ రిలీజియస్ మూవ్మెంట్ ఎప్పుడు జరిగింది అంటే ఎర్లీ మెడివల్ పీరియడ్ లో భక్తి ఉద్యమం జరుగుతుంది, అప్పుడు సూఫీ సెయింట్స్ వస్తారు. అది రెండవది. మూడవది ఎప్పుడంటే బ్రిటిషర్స్ టైంలో జరుగుతుంది, అది దయానంద సరస్వతి, రాజా రామ్మోహన్ రాయ్ ఇటువంటి వాళ్ళు చేస్తుంది. సో ఇండియాలో 3 సార్లు సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్ జరిగాయి, అది మనం గుర్తుంచుకోవాలి. సో లోకాయత, బుద్ధిజం, జైనిజం ఇవన్నీ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ బుద్ధిజం, ఇవన్నీ హెటరోడాక్స్ మూవ్మెంట్స్ అండి. రీజన్స్ ని ఆల్రెడీ చెప్పాను, చైనాలో ఎక్కడెక్కడ ఏమేమి వచ్చింది, సోషల్ రీజన్స్ ఏంటి, వాళ్ళు సోషల్ గా బ్యాక్గ్రౌండ్ లో కింది స్థాయిలో ఉన్నారు, బ్రాహ్మణులు డామినేట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు అసంతృప్తి ఉన్న వాళ్ళందరూ కలిసి ఈ క్షత్రువులు దానికి లీడ్ చేశారు. ఇప్పుడు కూడా మనకు తెలంగాణలో చూస్తే ఓకే, మనము ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, కానీ ఒక చిన్న ఎగ్జాంపుల్ గా చెప్తున్నా. తెలంగాణలో చూస్తే మన దాకా బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకం అందరికీ ఉంది, కానీ దానికి లీడ్ చేసిన ఎవరు? రెడ్డి కమ్యూనిటీ. వాళ్ళు కాంగ్రెస్ ముందు పెట్టి లీడ్ చేసి వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. సమాజం మొత్తంలో ఉన్న అసంతృప్తికి ఒక ప్రాపర్ రూపాన్నిచ్చి వాళ్ళు ఏ విధంగా అయితే రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు, అదే విధంగా ఒకప్పుడు కూడా సమాజంలో వైశ్యులు, శూద్రులు, మిగిలిన వర్గాలందరికీ కూడా ఉన్న అసంతృప్తిని కలుపుకొని క్షత్రియులు వాళ్ళు లీడర్షిప్ తీసుకొని వచ్చి వాళ్ళు ఈ ఉద్యమాన్ని బుద్ధిజం, జైనిజం తీసుకొచ్చారు. వీళ్ళు మతాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడే మనం రాజ్యం ఏర్పడిందని చెప్తున్నాం కదా, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణలో. రైట్, చలో ఇప్పుడు అసలు బుద్ధుని గురించి క్వశ్చన్ వస్తే ఎలా వస్తుంది అంటే, ఒకటం ప్రాపర్ గా ఆయన పర్సనల్ లైఫ్ పైన రావచ్చు, లేదంటే అతని యొక్క ఏవైతే ఫిలాసఫీ ఉంటుందో డాక్టరేట్ దాని మీద క్వశ్చన్ రావచ్చు. ఈయనను శాక్యముని అంటారు, తథాగత అంటారు, సిద్ధార్థ అంటారు, బుద్ధ అంటారు. మీకు ఏ పేర్ల మీద క్వశ్చన్ వస్తే కూడా మీరు అర్థం చేసుకోవాలి, ఆయన పేరు సిద్ధార్థ అన్న శాక్యముని అన్న ఈయన అనుకోవాలి. శాక్యముని అనగానే మన మహావీరుడు అనుకోవచ్చు. ఓకేనా? సో లైఫ్ ఆఫ్ బుద్ధ, బుద్ధుని లైఫ్ లో ఒక 4-5 ఇంపార్టెంట్ స్టేజెస్ ఉంటాయి. ఆయన పుట్టుకను లోటస్ తో సూచిస్తారు. ఇది ఒక క్వశ్చన్ రావచ్చు మనకి, మ్యాచింగ్. బుద్ధుడి జీవితంలో సంఘటనలను వాటి సింబాలిక్ గా ఎలా చూపిస్తారంటే, ఆయన పుట్టుకను లోటస్ తో, తర్వాత అతని యొక్క ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవడాన్ని హార్స్ తో సూచిస్తారు. అండ్ ఎన్లైటన్మెంట్ అయినప్పుడు దాన్ని పీపుల్ ట్రీ కింద అవుతారు కాబట్టి రావి చెట్టును ఆ పీపుల్ ట్రీని చూపిస్తారు. ఆయన ఫస్ట్ ఆయన జ్ఞానాన్ని ఫస్ట్ ఇచ్చింది, అది 8 ఫోల్డ్స్ ఉన్న వీల్ అండి. 8 ఫోల్డ్స్ ఉన్న వీల్, అష్టాంగ మార్గం. అంటే 8. తను చనిపోయిన దాన్ని మనం స్తూపాతో చూపిస్తాం, మహాపరినిర్వాణం. ఓకే, ఇవన్నీ కూడా మనకి ఫుల్ మూన్ డేలో జరుగుతాయంట, అన్ని కూడా పౌర్ణమి రోజు జరుగుతాయంట. రైట్, యా. సో ఈయన పుట్టిన చనిపోయిన డేట్ అనేది పక్కాగా మనకు ఇయర్లు లేవండి, ఎందుకంటే ఏన్షియంట్ ఇండియాలో ఎగ్జాక్ట్ ఇయర్ చెప్పలేము, కాబట్టి అప్రాక్సిమేట్ ఇయర్స్ ఇవి. ఈయన భార్య యశోధర, ఈయన కుమారుడు రాహుల్. ఈయన రాజ్యము కపిలవస్తు, ఈయన వంశం పేరు శాక్య వంశము. ఇతని తండ్రి శుద్ధోదన, ఇతని తల్లి మహామాయ. శ్రావస్తి అనే మహాజనపద ప్రిన్సెస్. తర్వాత ఆమె స్టెప్ మదర్, ఇతనికి స్టెప్ మదర్ గౌతమి ఉంటుంది. ఫస్ట్ ఉమెన్ జాయింట్ ఇన్ బుద్ధిజం గౌతమి ప్రజాపతి, అంతేనా? తర్వాత ఫస్ట్ ఉమెన్ జాయింట్ వేశ్య, ప్రాస్టిట్యూట్ జాయింట్ ఇన్ బుద్ధిజం అంటే అమ్రపాలి. ద నేమ్ ఈస్ బుద్ధిస్ట్ నేమ్. ఓకే, ప్రాస్టిట్యూషన్ చేసే అంటే ఆమె పవిత్రత ఆపాదిస్తారు. ఏ వృత్తి అయినా ఇందులో చేరగానే పవిత్రం అయిపోయింది అన్నట్టు. అప్పటి నుండి ఆమె వేశ్య వృత్తిని ఆపేసింది, ఆమె పవిత్రంగా జీవించింది అని చెప్పే ఉద్దేశం అన్నమాట. సో ఈయన 29 ఏళ్ళప్పుడు ఒక ముసలాయనను, తర్వాత ఇదంతా స్టోరీ మీకు తెలుసు. ఆయన చిన్నప్పుడే, ఆయన పుట్టినప్పుడు ఆయన మీద ఏదో మునులందరూ చెప్తారు, ఈయన అయితే పెద్ద రాజు అవుతాడు, ప్రపంచ పెద్ద ఏమంటారు యోధులు అవుతాడు, లేదంటే ఒక సెయింట్ అవుతాడు. అంటే ఆయన ఎక్కడ సెయింట్ అవుతాడు అనే భయంతో ఇతనికి అన్ని ఫిజికల్ నీడ్స్ అన్నింటినీ కూడా అతనికి ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్ చూపిస్తే అది విరక్తి పడతారు. అందుకే ఎప్పుడు కూడా ఏది ఎక్కువ చేయదు అంటారు. వీటిని కాపాడుకుందామని ఎక్కువ కేర్ తీసుకుంటూ డేంజర్ అండి. అందుకే వాళ్ళ నాన్న చేసిన తప్పు ఏంటంటే, అందుకే ఫ్యూచర్ ఏదో తెలియదు ముందే, మన పక్కన వెళ్ళిపోతూ ఉండాలి. ఫ్యూచర్ తెలిస్తే అమ్మ జరుగుతేమో అని చెప్పి ఎక్కువ ప్రికాషన్ తీసుకుంటాం, కానీ అదే జరుగుతుంది మళ్ళీ లాస్ట్. సో ఈయనకు ఎక్కడ సెయింట్ అయ్యి అన్ని వీటి మీద ఇష్టం పోద్దేమో అని ఆయనకు ఎక్కువ ఫిజికల్ నీడ్స్ పైన ఎక్కువగా అతన్ని ఒక రకమైన భోగ లాలసత్వం వేస్తే లాస్ట్ అతనికి విరక్తి వెళ్ళిపోతుంది. రైట్, సో అందుకే పుస్తకాలు అని ముందే చదువుతారు అంటే పిల్లలు చదవరు.
అందుకే అది కూడా మధ్య మార్గంలో ఉండాలంటాడు. అందుకే మిస్టర్ మన సిద్ధార్థ బుద్ధ. సో ఈయన ఒక శవాన్ని ఒక శవాన్ని తర్వాత ఒక ముసలివాన్ని ఒక రోగిని ఒక అసటికి యోగిని చూశాక అతనికి మనసు చెల్లిస్తుంది. ఇంత దాకా ఉంటుందా బయట, నేను అంతా ఉందనుకున్న మొత్తం ప్రపంచం అని. ఆయన జ్ఞానోదయం కోసం వెళ్ళి విపස්සన మెడిటేషన్ చేసి తన యొక్క మొత్తం ఎన్లైటన్మెంట్ అనేది చూశాక ఇక చెప్పడం మొదలు పెడతారు తన విజ్ఞానాన్ని అందరికి. సో విపස්සన మెడిటేషన్ అనేది మీకు తెలిసి ఉంటుంది అనుకుంటా. మీకు తెలియకపోతే ఒక 10 రోజులు పోయి రండి ఫిలిమ్స్ తర్వాత. ఓకేనా? రైట్ మరి. సో మనకు ఈయన 35 అంటే 29 ఏళ్లకు ఇంటి నుండి బయటకు వస్తే 35 ఏళ్లకు జ్ఞానోదయం అయింది. ఓకే, ఇతని యొక్క గురువులు ఎవరు అంటే మనకి ఇతని గుర్రం పేరు కూడా కంటకాండి. కొన్ని చేతకి ఎవరి గుర్రం అండి? రాణా ప్రతాప్ ఉంటాడు మధ్యయుగంలో, మిడివల్ ఇండియాలో రాణా ప్రతాప్. ఎస్, అతని గుర్రం పేరు చేతక్. ఇక్కడ ఇతని యొక్క హార్స్ పేరు కంటక. సో రుద్రక లేకపోతే రామగుప్త. ఓకే, ఈయన రాజగృహాలు ఉంటాడు. అలాగే అలార కలామ, వీళ్ళిద్దరు ఈయన గురువులండి. ఆ తర్వాత ఈయన ఎన్లైటన్ అవుతాడు. ఫస్ట్ సారనాథ్లో తన యొక్క శర్మన్ ఫస్ట్ లెక్చర్ అది ఇస్తాడు. మనం కూడా ఆఫ్టర్ గెటింగ్ ఐఏఎస్ ఫస్ట్ స్పీచ్ ఇస్తాగా ఎక్కడో చోట ఎన్లైటన్ అయినామని. ఎస్. సో గౌతమి ప్రజాపతి ఫస్ట్ ఎంప్రేస్డ్ బుద్ధిజం ఉమెన్. ఓకే, రైట్. డెత్ కుషినగర. ఇక స్తూపం, చనిపోయిన దాన్ని స్తూపంతో గుర్తిస్తారు. స్తూపంలో భాగాలను మీకు క్వశ్చన్ రావచ్చు అండి. స్తూపంలో ఇది తోరణ, ఇది అండ, ఇది హార్మిక, ఇది ఛత్ర, ఈ పైన ఉన్నది ఇది హార్మిక. ఏదైనా మీకు అడగొచ్చు అండి. ఇప్పుడు ఛత్ర నుండి మీకు తోరణ వరకు వరుసగా అడగొచ్చు. ఏదేని తర్వాత ఏది ఉంటుంది క్వశ్చన్ రావచ్చు. ఇందులో 3 రకాల స్తూపాలు ఉంటాయి. ఒకటి ధాతుగర్భ, పరిభోజక, ఉద్దేశిక. ధాతుగర్భ అనే దాంట్లో ఏంటంటే నిజమైన బుద్ధుడి యొక్క చనిపోయిన తర్వాత ఆయన యొక్క అవశేషాలు, శరీర అవశేషాలు అందులో పెడుతుంది ధాతుగర్భ. పరిభోజక అంటే సెయింట్లకు కూడా పెట్టొచ్చు, ఇక్కడ బుద్ధిస్ట్ మాంక్లకు కూడా పెట్టొచ్చు. శవాన్ని పెట్టి ఇది కడతారు. పరిభోజక అంటే లిటరేచర్ ఉంటుంది. బుద్ధిస్ట్ మంచి మంచి గ్రంథాలు, పవిత్రమైన గ్రంథాలు పెట్టి కూడా ఇలా కడతారు పైన స్తూపాన్ని. ఇక ఉద్దేశిక అంటే నేమ్ సేక్ కడతారు, లోపల ఏం పెట్టకపోయినా కానీ. సో ఇలా స్తూప అనేది ఒక టూంబ్ లాంటిది అన్నట్టు. చైత్య అనేది ఒక బుద్ధిస్ట్ ప్రేయర్ హాల్. విహార లేకపోతే ఆరామ అంటే అది ఒక రెస్ట్ ప్లేస్. గుర్తుంచుకోండి, స్తూపానికి, రెస్ట్ ప్లేస్ కి, ప్రేయర్ హాల్ కి తేడా ఉంటది. ఎస్. సో స్తూపాలు ముఖ్యమైన ఎక్కడెక్కడ ఉన్నాయి? బార్హుత్ స్తూపము ఫస్ట్ స్తూప ఇన్ ద కంట్రీ. ఏవైతే బతికి అంటే ఇప్పుడు జీవంతో ఉన్న వాటిలో ఫస్ట్ స్తూప బార్హుత్. ఇది శుంగ డైనాసిటీ టైంలో దీన్ని కడతారు. ఇక మిగిలిన స్తూపాల్లో ధర్మార్జిక స్తూప, సాంచి స్తూప, అమరావతి స్తూప ఇవన్నీ కూడా అశోకుని ద్వారా కట్టబడతాయి. తర్వాత చైత్యాలు కూడా ఉంటాయి. కార్లే, బజ్, మహారాష్ట్ర ఏరియాలు ఉంటాయండి. విహారాలు కూడా ఉంటాయి, జున్నార్. ఇవన్నీ కూడా శాతవాహనుల టైంలో కడతారు. బుద్ధిస్ట్ ఫిలాసఫీ అంటే ఏంటి? అది ప్రాక్టికల్ గా ఉంటుంది, రేషనల్ గా ఉంటుంది, ఆప్టిమిస్టిక్ గా ఉంటుందండి. అందుకే ఇది పాపులర్ అయింది. 4 నోబుల్ ట్రూత్స్ ఏంటి అంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఆర్య సత్యాలు అంటారు. ఈ లోకం దుఃఖమై ఉంది, దుఃఖం సమూయ, దుఃఖానికి కారణాలు ఉన్నాయి, దుఃఖానికి నిరోధం కూడా ఉంది, దానికి పరిష్కారం ఉంది. ఆ పరిష్కారం ఏంటంటే అష్టాంగ మార్గం. ఓకే, అష్టాంగ మార్గం ఫర్ మోక్ష. ఓకే, ఏ మతంలో ఏది మోక్ష అంటే ఈ అష్టాంగ మార్గాన్ని ఫాలో అయితే మోక్ష అని ఇతను అన్నాడు అంతే. హీ రిజెక్టెడ్ రిచువల్స్ అండ్ మోక్ష టు ఆల్ అన్నాడు. హీ రిజెక్టెడ్ ఆల్ ఇన్ఈక్వాలిటీస్ అన్నాడు. మధ్య మార్గం, మిడిల్ పాత్ అని చెప్పాడు. మధ్య మార్గం అరిస్టాటిల్ కూడా చెప్తాడు గోల్డెన్ మీన్ అని. ఏది ఎక్స్ట్రా ఎక్స్ట్రీమ్ చేయొద్దు అంట. చదువు కానీ, వ్యాపారం కానీ, ఆట కానీ ఏది ఎక్కువ చేయొద్దండి. ఏది ఎక్కువ చేసినా డేంజర్. మంచి మందులు కూడా ఎక్కువ వేసుకుంటే చెడు అవుతుంది.
ఐఏఎస్ కావాలని ఎక్కువగా ఆలోచిస్తే కూడా మీరు ఐఏఎస్ కాదు. కాబట్టి ఎక్కువగా ఆలోచించద్దు, వర్క్ చేయండి. ఆలోచి ఆలోచిస్తే కొంచెం ఆలోచించండి, ఎంజాయ్ చేస్తూ వెళ్ళండి అంతే. జర్నీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ అవుట్పుట్ డెస్టినేషన్. సో మోడరేట్ వైలెన్స్, ఈయన వైలెన్స్ కంప్లీట్ గా తీసేయలే. అంటే అహింస అన్నాడు కానీ అహింస అంటే మొత్తం అహింస అంటే పురుగు కూడా అపచారం చేయొద్దు అనలేదు. వ్యవసాయం చేస్తే కొన్ని పురుగులు చచ్చిపోతాయి, కామన్ అది ప్రాసెస్, అంతేగాని కావాలని చెప్పక అంటాడు. సో దే బిలీవ్డ్ ఇన్ కర్మ సిద్ధాంత, ఎవ్రీథింగ్ ఈస్ ఫర్ ఎ రీజన్ బై ఎ రీజన్ అంటాడు. ఐ ఫాలో దట్, ఐ బిలీవ్ ఇన్ దట్. Whatever that happens to you, it is because of there is a reason behind that. That reason must be inspired or spurred by you or someone else. Agnostic first. Agnostic and neutral ఉంటాడు. No heaven or hell. He says nothing about the hell and heaven because just because there is heaven, you are working good. Just because there is hell, you are fear of hell so that you are not committing any wrong. అంటే అక్కడ ఇది మనోళ్ళు అంటారు జన్నత్ అంటారు ఇస్లాంలో. నువ్వు చచ్చిపోతే జన్నత్కి వెళ్తావు అంటారు. ఎందుకు జన్నత్? చచ్చిపోయిన తర్వాత జన్నత్ లేదు, జన్నత్ లేదు, ఏం లేదు. అంటే ఆడ జన్నత్ ఉంది కాబట్టి మంచి చేయాలా, జన్నత్ లేకుండా మంచి చేయకూడదా? సో ఇక్కడ ఈయన కూడా అదే అంటాడు, మీరు స్వర్గం నరకం కోసం ఇక్కడ ఏం చేయొద్దు. మీరు ఒక మనిషిగా మంచి చేయాలంటే మంచి చేయండి, చెడు అంటే చెడు చేయండి. కానీ అక్కడ నరకం ఉంది, అమ్మో నేను చచ్చిపోతే నరకంలో పోతానే భయంతో ఇక్కడ చెడు. దీస్ ఆల్ జస్ట్ క్రియేటెడ్ టు మెయింటైన్ ద మోరల్ ఆర్డర్ ఇన్ ద సొసైటీ. మోరల్ ఆర్డర్ మెయింటైన్ చేయడం కోసం ఈ హెవెన్ హెల్ మతం ఇవన్నీ వచ్చాయండి అని చెప్పేసి చెప్తుంటాడు నేను. సో హీ బిలీవ్డ్ ఇన్ ఎవల్యూషన్ థియరీ. మొన్న కూడా క్వశ్చన్ అలాగే వచ్చింది. దే బిలీవ్డ్ ఇన్ ఎవల్యూషన్ థియరీ. బుద్ధిస్ట్ అంటే ఏదో ముందే ప్రోగ్రామింగ్ అయిపోయి రాసినట్టే జరుగుతుందని కాదు. ఎవల్యూషన్, ఇట్ హ్యాపెన్స్ ఆన్ ఇట్స్ ఓన్ వే. ఓకేనా? ఇది న్యాచురల్ ప్రాసెస్ లో భాగంగా వస్తుంది. మనిషి ఒక జీవి చేప నుండి, ఉభయచరం నుండి, ఆంఫిబియన్ నుండి ఫారెస్ట్ లోకి వెళ్ళి ఆ తర్వాత జంతువులాగా, ఆ తర్వాత ఇలా లాస్ట్ ఇంటున్న హోమోసేపియన్ అయ్యాడు. ఇట్స్ ప్రాసెస్, ఎవల్యూషన్ అన్నాడు. అంతేగాని మనలో ఏమంటారు, కాలు నుండి ఎవరు పుట్టిల్లు, తల నుండి ఎవరు పుట్టిల్లు, ఈ ప్రాసెస్ వేరే మన హిందూ మైథాలజీ చెప్తారు. సో ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీ మతం, ఎనీ రిలీజియన్, ఎనీ కల్చర్ అండి. జస్ట్ ఐ వాంట్ టు కన్వే వాట్ ఎవర్ ఇస్ దేర్. సో కార్యకారణ సిద్ధాంత, ప్రత్యుత్ప సముత్పాద అంటే ఏంటి అని క్వశ్చన్ రావచ్చు. ప్రత్యుత్ప సముత్పాద అంటే ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ రీజన్. కర్మ సిద్ధాంతం నేను చెప్పాను కదా, కర్మ సిద్ధాంతం ఐ లైక్ కర్మ సిద్ధాంతం బికాస్ వాట్ ఎవర్ ఐ డూ అది నా కర్మ. కర్మ అంటే చర్య, నీ చర్య చేస్తే దానికి రివర్స్ నాకు వస్తుంది అంతే. అది పోయిన జన్మ వచ్చే జన్మ కాదు, ఈ జన్మలే. మీరు ఏ ఆప్షన్ తీసుకుంటే మీకు ఏ సర్వీస్ వస్తుందో కొన్ని ఆ టైంలో మంచి పేపర్ వస్తే మీరు స్టాప్లోకి వెళ్తారు. ఆప్షనల్ కూడా కర్మ కదా. అరే నా కర్మ ఈ ఆప్షన్ తీసుకున్నాను. బ్యాడ్ లక్ ఆప్షనల్ కి మంచి పేపర్ రాలేదనుకోండి, ఎవాల్యుయేషన్ తక్కువ ఉందనుకోండి, మీరు మీ కర్మ తప్పు కర్మ చేస్తారు. అందుకే సచ్ కర్మలు చేయాలి, మంచి కర్మలు చేయాలంటారు. ఓకే, టాలరెన్స్ గురించి చెప్తాడు ఆయన. బుద్ధిజము, ధమ్మం, సంఘం అంటాడు ఆయన. ఇది మనకు భైరత్ అనే ఒక ఎడిక్ట్ ఉంటుంది, భైరత్ బాబు ఎడిక్ట్. అశోక్ అందులో ఉంటుందండి, బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి అని చెప్పేసి. తర్వాత బుద్ధుడు తన సంఘాల్లోకి ఎవరిని అలో చేయలేదు అంటే, ఎస్ మైనర్ చిన్నపిల్లల్ని అలో చేయలేదు, వాళ్ళు చదువుకోవాలన్నాడు. సోల్జర్స్ కనుక బుద్ధిజం సంఘంలోకి వస్తే దేశాన్ని ఎవరు రక్షిస్తారు? కాబట్టి సోల్జర్స్ రావద్దు అన్నాడు. తర్వాత డెప్టర్స్ ఎందుకు వద్దు అంటే, వాడు అన్ని అప్పులు చేసి వచ్చి సంఘంలో చేరి నేను సెయింట్ అయినా ఆశీర్వాదం తీసుకో డబ్బులు లేవంటే, కాబట్టి బిజినెస్ పీపుల్ అప్పు ఎవరికి ఏడిగా, కాబట్టి వర్తకం దెబ్బతింటది. కాబట్టి డెప్టర్స్ రుణగ్రస్తులని. తర్వాత పీపుల్ హూ హ్యాస్ కంటేజియస్ డిసీజెస్, అంటు రోగాల వద్దు వస్తే మీకంటే మీరు మొత్తం అందరూ సెయింట్లకు అంటిస్తే ఎట్లా? అందుకని అలాగే స్లేవరీ ఉంది. స్లేవ్ అనేటోడు డబ్బులు తీసుకొని ఒక దగ్గర స్లేవ్ గా ఉంటాడు, మధ్యలో వచ్చి సెయింట్ అయిన బాబు మీకు ఆశీర్వాదం ఇస్తాడు డబ్బులు ఇవ్వంటే. కాబట్టి స్లేవులను కూడా అలో చేయలేదు. చాలా ప్రాక్టికల్ గా ఉన్నాడండి బుద్ధుడు. అందుకే మహిళలను కూడా అలో చేయలేదు ఫస్ట్ లో. కానీ ఆ తర్వాత ఏదో బలవంతం చేస్తే అందరం మనసులో ముక్కటి అనేసరికి అలో చేసిన తర్వాత మొత్తం గద్దర్లు వేసింది. ఏముంది అంతా అనేక కార్యకలాపాలకు దారి తీసింది. చిన్నపిల్లలు మాంకులేదురా బాబు అని చెప్పేస్తే వాళ్ళు యుక్త వయసులో ఉన్నప్పుడు టీనేజ్ లో మాంకులేదు ఏమైతుంది? వన్ సైడ్ ఫిజికల్ నీడ్స్, అదర్ సైడ్ రిలీజియస్ సపరేషన్. కాబట్టి యా, సో మనకి బుద్ధిస్ట్ సంగీతులు ఎక్కడ జరిగాయి?
ప్రెగ్నెంట్ ఉమెన్ అలో చేశారా లేదంటే ఆబ్వియస్లీ నాట్ అని చెప్పొచ్చు మనం. ఓకేనా. సో మనకి బుద్ధిస్ట్ కాన్ఫిడెన్స్ ఇది ఎక్కడ అంటే క్లియర్ గా రాసి అయితే లేదు. మరి ఇండెప్త్ గా చదివిన వాళ్ళకైతే తెలుసుకోవచ్చు. మన ప్రిపరేషన్ లో మన బుక్స్ లలో ఇంకా అంత ఇండెప్త్ గా వెళ్ళిపోలేదు. బుద్ధిస్ట్ మాకు తెలిసింది కాదు. ఇక్కడ అలాంటి క్వశ్చన్స్ మాత్రం మనం ఏం చేయలేము. ఓకేనా. మనం ఒక లేయర్ దాకా డిక్ చేస్తాం, ఆ తర్వాత సో ఇక్కడ బుద్ధిస్ట్ సంగీతులు ఉంటాయి, అంటే కాన్ఫరెన్సెస్ ఉంటాయి, మీటింగ్లు జరుగుతాయి. ఆ మీటింగ్లు ఎక్కడ జరిగింది, ఏ టైంలో జరిగింది, ఎవరు దానికి హెడ్, ఎవరు వాళ్ళు గురువులు దానికి, దానికి గురువు ఎవరు ఉన్నారు ఆ టైంలో హెడ్ గా, దాని టైంలో రాజు ఎవరు, ఇది మనకు పట్టి కొట్టి పెట్టుకొని క్వశ్చన్ మీకు మ్యాచింగ్ రావచ్చు. బుద్ధిస్ట్ కాన్ఫరెన్స్ అండ్ దేర్ కింగ్, లేకపోతే ఆ టైంలో కింగ్, లేకపోతే ఆ టైంలో హెడ్. రాజగృహలో జరిగింది ఫస్ట్ది. ఆయన జస్ట్ చనిపోయిన తర్వాత 100 ఏళ్ళకి మహాకశ్యప దాన్ని అధ్యక్షత వహిస్తే అజాతశత్రు రాజుగా ఉంటాడు. తర్వాత వైశాలిలో ఆ తర్వాత రెండవ జరిగితే దానికి సభాకామి దాని యొక్క అధ్యక్షత వహిస్తే కాలాశోకుడు దానికి రాజుగా ఉంటాడు. పాటలీపుత్రంలో 250లో జరిగితే ఆ టైంలో మొగలిపుత్ర దానికి అధ్యక్షుడు వహిస్తారు. ఆ మీటింగ్ ప్రెసిడెంట్ వేరు, పక్కన కింగ్ వేరు. కింగ్ టైం ఆయన ఫెసిలిటేటర్ అన్నింటికి డబ్బులు ఇస్తాడు ఆ మీటింగ్ జరగడానికి. తర్వాత కుందలవనంలో మనకి వసుమిత్ర హెడ్ గా ఉంటాడు, కనిష్క అప్పుడు రాజు. ఇది మీరు మామూలుగా ఏ బుక్ లో దొరుకుతుంది ఇన్ఫర్మేషన్. తర్వాత మహాయానం, హీనయానం, వజ్రయానం అనే 3 భాగాలు విభజిస్తాం. అంటే వాళ్ళు గ్రూపులుగా విడిపోయారు బుద్ధిస్ట్ లో. మహాయానం అంటే బుద్ధిజం లో ఉన్న వాటిని మొత్తము మళ్ళీ మార్పులు చేస్తున్నారు, సాంస్క్రిట్ తీసుకున్నారు, హై లెవెల్ లైఫ్, లగ్జరీ లైఫ్ కి వెళ్ళారు, దేవుణ్ణి చేశారు బుద్ధుని. అదే హీనయానం ఏం చేశారు, హీనయానం ఉన్నట్టుగా ఉన్నారండి, వాళ్ళు ఏం మార్చలేదు. ఏదైతే పాలి భాష ఉందో ఆ పాలి భాష అలాగే కంటిన్యూ చేసుకున్నారు. తర్వాత వాళ్ళు అంటే డైల్యూట్ కాలేదు. ఓకే. అదే ఈ మహాయానంలో డైల్యూట్ అయ్యారు. అదే మీకు వజ్రయానంలోకి వచ్చేసరికి మంత్రతంత్రాలు ఉన్నాయి. బుద్ధుడు మామూలు వ్యక్తి కాదు. ఆయన కల్లోకి వచ్చి నాకు ఇది చెప్పిండు, ఆయన ఈ మంత్రం వేసి ఇది అవుతుంది, చెయ్యి చూపిస్తే ఇట్లా అవుతుంది, ఇది అభయహస్తము, ఇలాంటివన్నీ తీసుకొచ్చింది. కాలచక్రయానం ఇలాంటివన్నీ కూడా వజ్రయానంలో ఉంటాయి. ఇది టిబెట్ లో ఎక్కువ ఫేమస్. అది ఇంకా మన నాగార్జున కొండ కూడా వజ్రయానానికే ఫేమస్. మీకు అలా కూడా క్వశ్చన్ రావచ్చు, నాగార్జున కొండ వజ్రయానం బుద్ధిజానికి ఫేమస్, గుజరాత్ అనేది మనకు హీనయాన బుద్ధిజానికి ఫేమస్, గయా అనేది మహాయాన బుద్ధిజానికి ఫేమస్. ఈ సెంటర్ కూడా గుర్తుంచుకోండి, గయా, ఎస్, నలంద, ఎస్. సో ఇక వీళ్ళు ఇవన్నీ ఓకే, సోషల్, ఎకనామిక్, రిలీజియస్ ఇవన్నీ కూడా మనకి మెయిన్స్ లో అవసరం ఉంటుంది. ఎవరెవరు ఏ ఫీల్డ్ లో దీని కాంట్రిబ్యూషన్ ఏంటి, ఇలా కాంట్రిబ్యూషన్ ఏంటి అనేది మనకు కాంట్రిబ్యూషన్ ఆఫ్ బుద్ధిజం టు ఇండియన్ కల్చర్ అనేది మెయిన్స్ లో క్వశ్చన్. ఇది మెయిన్స్ లో ఆప్షన్. హీనయానం, మహాయానం, వజ్రయానం. ఢిల్లీలో అఫ్కోర్స్ టిబెట్ లో ఎప్పుడైతే టిబెట్ లీడర్ ఎవరండి, దలైలామా. టిబెట్ పైన చైనా ఆక్యుపై చేసుకున్నప్పుడు టిబెట్ లో ఉన్న వజ్రయాన బుద్ధిస్టులు అందరూ కూడా ఢిల్లీ మన భారత ప్రభుత్వాన్ని షెల్టర్ అడిగితే అప్పుడు జవహర్ లాల్ నెహ్రూ గారు షెల్టర్ ఇచ్చారు. ఎక్కడ, హిమాచల్ ప్రదేశ్ లో ధర్మశాలలో ఇచ్చారు. అప్పుడు దలైలామా వచ్చేసి ధర్మశాలలో ఇప్పుడు ఉంటున్నాడండి, పొలిటికల్ అసైలం లో ఉంటున్నాడు. వీళ్ళందరూ ఢిల్లీ మన మజ్ను కా కిలా, ఢిల్లీలో ఢిల్లీ యూనివర్సిటీ పక్కన మా హాస్టల్, మా యూనివర్సిటీ ఉన్నప్పుడు ఆ పక్కనే మజ్ను కా కిల్లా అని ఉంటుంది. అక్కడ ఈ వీళ్ళందరూ కూడా షెల్టర్ తీసుకొని హైదరాబాద్ ఢిల్లీలో ఉంటున్నారండి. కొందరు ఏదైనా ప్రొటెస్ట్ చేయడానికి, లేకపోతే ఢిల్లీలో ఒక సెంటర్ లాగా వజ్రయాన బుద్ధిస్ట్ వాళ్ళు ఉన్నారు. మీరు ఎప్పుడైనా ఢిల్లీకి వెళ్తే మజ్ను కా కిల్లాకి వెళ్ళండి, చూస్తే మీకు తెలుస్తుంది. సో వీళ్ళ లిటరేచర్, హీనయానంలో లిటరేచర్ ఏముంది, త్రిపీఠకాలు ఉన్నాయి. ఓకేనా. దాంట్లో దిగనికయ, మధ్యమనికయ, అంకుతరనికయ, సంయుక్త నికయ, కుతుక నికయ ఇట్లా పేర్లు ఉంటాయి. ఇందులో వినయ పీఠిక అనే ఒక బుక్ ఉపాధి రాస్తాడు. ఇది కోడ్ ఆఫ్ కండక్ట్, అంటే ఎలా ఉండాలి, బిహేవియర్ ఎలా ఉండాలి బుద్ధిస్ట్ మాంకులకని. అభిధమ్మ పీఠిక ఫస్ట్ది, శుద్ధ పీఠిక, తర్వాత వినయ పీఠిక, తర్వాత అభిధమ్మ పీఠిక. శుద్ధ పీఠిక అనేది టీచింగ్స్ ఆఫ్ బుద్ధ, వినయ పీఠిక అనేది కోడ్ ఆఫ్ కండక్ట్, అభిధమ్మ పీఠిక అనేది ఫిలాసఫీ, అంటే ఒక రకంగా పై రెండు వాటిపైన ఉన్న ఒక కామెంటరీ. సో జస్ట్ అలా గుర్తుంచుకోండి. ఇది కాననికల్ లిటరేచర్, అంటే పవిత్రమైన లిటరేచర్ అనమాట, అంటే దైవత్వంతో కూడిన లిటరేచర్. ఇక మనకు మిలింద పన్హా అని ఒక అతను, మిలింద పన్హా అని ఒక బుక్ ఉంటుంది. మీనాండర్ కు మరియు మీనాండర్ అంటే ఇండో గ్రీక్ అతను రాజు ఉంటాడండి, అతనికి ఉన్న నాగసేన ఉంటాడు, ఒక బౌద్ధ భిక్షు. ఇద్దరికి మధ్య జరిగిన డిస్కషన్ ని మిలింద పన్హా ఒక బుక్ గా రాస్తారు.
సో క్వశ్చన్స్ ఆఫ్ మిలింద అంటే మీనాండర్ విత్ బుద్ధిస్ట్ మాకు నాగసేన, ఇట్ ఈస్ దేర్ ఇన్ మిలింద పనహా. ఇది మనకు మౌర్యుల తర్వాత కాలంలో, సెకండ్ సెంచరీ బీసీ అన్న, మౌర్యుల తర్వాత అంటే ఎండింగ్ లో మీనాండర్ కి ఈ నాగసేన జరిగిన డిస్కషన్ ని మిలింద పనహా అనే బుక్ లో చెప్తారు. నాగసేన బిక్కు సూత్రాన్ని కూడా అంటారు ఈ బుక్ ని, మిలింద పనహా బుక్ ని నాగసేన బిక్కు సూత్రాన్ని కూడా అంటారు. తర్వాత దివ్యవదనం, మహావస్తు, అలాగే శ్రీలంకలో కొన్ని బుక్స్ ఉంటాయి బుద్ధిస్ట్ బుక్స్, దీపవంశ, మహావంశ, కులవంశ, వంశత ప్రకాశిని, ఇవన్నీ కూడా మీకు శ్రీలంకన్ బుద్ధిస్ట్ బుక్స్ అండి. ఒకవేళ బుక్స్ ఇచ్చేసి కింద ఏ బుక్ శ్రీలంక టెక్స్ట్ లో శ్రీలంక బుద్ధిస్ట్ బుక్స్ ఏవి అని చెప్పి పైన వాటిలో ఒకటి కరెక్టా రెండు కరెక్టా అంటే ఆ మూడు కరెక్టా అయితే ఎస్, దీపవంశ, మహావంశ, కులవంశ, వంశత ప్రకాశిని. మహాయాన లిటరేచర్, మహాయాన లిటరేచర్ లో కొన్ని బుక్స్ ఉంటాయండి, జస్ట్ వాటిని లలిత విస్తార, బయోగ్రఫీ ఆఫ్ బుద్ధ, సద్ధర్మ పుండరీక, తర్వాత సుఖావధి వ్యూహ, గ్లోరిఫికేషన్ ఆఫ్ అమితాభ, తర్వాత కారాంత వ్యూహ, గ్లోరిఫికేషన్ ఆఫ్ అవలోకితేశ్వర, అమితాభ, ఇవన్నీ కూడా బుద్ధుడి పేర్లే అండి. సురంధానం, ఇట్స్ కంటైన్స్ ద డైలాగ్ బిట్వీన్ ఆనంద శిష్యుడు, బుద్ధుని శిష్యుడు ప్లస్ బుద్ధుడికి మధ్య డిస్కషన్. అలాగే దోహకోశ, లాస్ట్ బుద్ధిస్ట్ బుక్ ఇన్ ఇండియా దోహకోశ ఆ టైంలో. ఇక మహాయాన ఫిలాసఫీలు, యోగాకార ఫిలాసఫీ అంటే విజ్ఞానవాద ఫిలాసఫీ. దీన్ని స్టార్ట్ చేసింది మైత్రేయానాథ. ఈయన బుక్ ఏంటి అంటే లంకావతార సూత్ర. ఈయన శిష్యులు అసంగ వసుబంధు. అసంగ వసుబంధు ఎవరి శిష్యులు? మైత్రేయనాథ శిష్యులు. వీళ్ళు ఏం చెప్పారు? యోగాకార ఫిలాసఫీ లేదంటే విజ్ఞానవాద ఫిలాసఫీ. అసంగ రాసిన బుక్ సూత్రాలంకారం, వసుబంధు రాసిన బుక్ అభిధమ కోశ. సర్వస్తివాది ఫిలాసఫీ ఉంటుంది అందులో. సర్వస్తివాది అనేది ఏ మతం కిందికి వస్తుంది అంటే కూడా ఇక్కడ బుద్ధిస్టే అండి. సమ్ టైమ్స్ క్వశ్చన్స్ అలా కూడా వస్తాయి. తిగ్నాగుడు, ఫాదర్ ఆఫ్ ఇండియన్ లాజిక్, ఈ బిలాంగ్స్ టు బుద్ధిస్ట్, నలంద యూనివర్సిటీలో ఉంటాడు ఈయన. ధర్మకీర్తి, ధర్మకీర్తి యా, he was also in Nalanda University. He was called as Kant of India. Kant అంటే ఇమాన్యుయల్ కాంట్ ఆఫ్ వరల్డ్. ప్రపంచంలో ఇమాన్యుయల్ కాంట్ ఉంటాడు. ఆ కాంట్ చాలా లాజికల్ గా ఉంటాడు కాబట్టి అతని లాజిక్ అంతా మనోళ్ళు కూడా అంతకంటే ఎక్కువ లాజిక్ మనోళ్ళ దగ్గర ఉండే. కాకపోతే మనం వాళ్ళ పేరు మీద ఇండియన్ కాంట్ అంటున్నాం మనం. ఎవరిని? ధర్మకీర్తి. ధర్మకీర్తి గుర్తుంచుకోండి, టైటిల్స్ గుర్తుంచుకోండి. తర్వాత మాధ్యమికవాద ఫిలాసఫీ, దాన్ని శూన్యవాద ఫిలాసఫీ అంటారు. దీన్ని ఆచార్య నాగార్జున, హీస్ కాల్డ్ as the Indian Einstein. ఇండియన్ ఐన్స్టీన్ అంటారండి. ఇతని పుస్తకాలు గుర్తుంచుకోండి: మాధ్యమిక కారిక, ప్రజ్ఞా పారమిత, సుహృల్ లేఖ, ఆరోగ్య మంజరి, దశభూమికా సూత్ర, రత్నాకర. రసం అంటే కెమికల్ అండి ఆ రోజుల్లో. ఆ రసం రత్నాకర అంటే కెమికల్స్ లో ఎటువంటి సూక్తులు ఉన్నాయి అది అతను చెప్తూ ఉన్నాడు. రత్నాకర అంటే కెమికల్ అలాయ్ టెక్నాలజీ గురించి చెప్తూ ఉన్నాడు. అలాగే స్వతంత్ర ఫిలాసఫీ ఎవరు స్టార్ట్ చేశారు? బాబా వివేక. బాబా వివేక. ఎవరికన్నా బాబా పేరు వివేక్ ఉందనుకోండి, మా బాబా వివేక. ఓకే, ఆయన ఏం స్టార్ట్ చేసిండు? ఆయన స్వతంత్రంగా ఉంటాడు రా భయ్, ఎప్పుడు చెప్తున్నాడు స్వతంత్ర ఫిలాసఫీ చెప్పిన ఆయన బాబా వివేక. ఎస్. తర్వాత ప్రాసంగిక ఫిలాసఫీ స్టార్ట్ చేసింది బుద్ధ పాలిత. ప్రాసంగిక, దీన్ని ఎలాగైనా గుర్తుంచుకోండి మీరు. నేను చెప్పిన కదా ఢిల్లీ యూనివర్సిటీ పక్కన ఉంటుంది మా దగ్గర అని. ఇది మజ్ను కా తిల్లా, కింద పేరు కూడా ఉంది, మీరు చదవచ్చు. మజ్ను కా తిల్లా, టిబెటన్ మార్కెట్. టిబెటీలు ఉంటారు ఇక్కడ. ఇక్కడికి వెళ్తే టిబెట్ ఫుడ్ తినవచ్చు. ఐ థింక్ ఐ షేర్ వన్ ఫోటో. ఐ థింక్ ఇట్ ఈస్ దేర్ ఆర్ నాట్. మీరు వెళ్ళి తుక్క అంటుందండి, వాళ్ళ ఫుడ్ పేరు తుక్క. కెన్ హ్యావ్ తుక్క, మస్తు బాగుంటుంది. అంటే మనం అన్ని ఫుడ్లంతా తినాలి. చైనీస్ ఫుడ్ లా ఉంటుంది, అంతా నూడిల్స్ లా ఉంటుంది. అందులో నాన్ వెజ్, వెజ్, ఇంకా పెద్ద నాన్ వెజ్ అన్ని ఉంటాయి. సో వజ్రయానంలో మనకి కాలచక్రయానం వచ్చింది, తర్వాత సహజయానం వచ్చింది. కాలచక్రయానము, సహజయానం. వీళ్ళు మంజుశ్రీ, మూలకల్ప, గృహ్య సూత్ర, ఇవన్నింటిలో కూడా తాంత్రిక్ సెట్స్ ఉంటాయండి. అంటే యంత్ర తంత్రాలు, మంత్రాలు, బ్లాక్ మ్యాజిక్ ఇవన్నీ ఉంటాయి. ఇక బుద్ధిస్ట్ మిషనరీస్ కూడా కొందరు వెళ్ళి ప్రచారం చేశారు కాబట్టి బుద్ధిజం ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. అందులో మహాయాన బుద్ధిజాన్ని కాశ్యప మాతంగా, కుమార జీవ, సిద్ధ నాగార్జున, ఈ నాగార్జున వేరు మళ్ళా మత ప్రచారకులు వీళ్ళు. తర్వాత వసుబంధు నేపాల్కి పోయిండు. తర్వాత శ్రీజ్ఞాన, హీనయాన బుద్ధిజాన్ని సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ లో వెళ్ళిండు, థాయిలాండ్ ఇటువంటి ఏరియాలోకి. అలాగే టిబెట్ లోకి అతిశ దీపాంకర, పద్మసాంబవ, శాంతరక్షిత. వజ్రయాన బుద్ధిజం టిబెట్ లో ఎవరు ప్రచారం చేశారు? అతిశ దీపాంకర, పద్మసాంబవ, శాంతరక్షిత. రైట్, ఫైన్. ఇది మనకి
ఇక బుద్ధిజం ఎందుకు డిక్లైన్ అయింది ఇండియాలో అంటే దానికి కొన్ని ఉంటాయి. అన్ని చోట్ల ఒకేసారి డిక్లైన్ కాలేదు. కాకపోతే మౌర్యులు బుద్ధిజాన్ని ప్రమోట్ చేశారు, కానీ మౌర్యుల తర్వాత శుంగులు ప్రమోట్ చేయలేదు. ఇది శుంగరాజు అంటే బ్రాహ్మణుడు. బ్రాహ్మణులు ఎట్లా ప్రమోట్ చేస్తారు? వాళ్ళు మళ్ళీ వైదిక మతాన్ని తీసుకొచ్చారు. తర్వాత గుప్తుల కాలంలో అది పీక్ లోకి వెళ్ళింది, హైయెస్ట్ స్థాయికి వెళ్ళిపోయింది. ఓకే, ఇక రీజన్స్ ఎందుకు ప్రాబబుల్ అంటే అప్రాక్సిమేట్ రీజన్స్ ఏంటి బుద్ధిజం డిక్లేర్ కావడానికి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాహ్మణికల్ రివైవల్ అని గుర్తుంచుకోండి. అంటే కొన్ని క్వశ్చన్స్ కాన్సెప్ట్ బేస్ కూడా రావచ్చు. తర్వాత వేదిక్ రిలీజన్ ఎప్పుడైతే రిఫార్మ్ చేసుకుందో బుద్ధుని కూడా దశావతార దాంట్లో తీసుకొచ్చారు. విష్ణు అవతారమే బుద్ధుడు అన్నారు. కథ ఇంకేముందండి. కూడా మనలు జీసస్ కూడా విష్ణు అవతారమే అంటే కథమే. ప్రపంచంలో ఉన్న జీసస్ క్రిస్టియన్స్ అందరూ హిందువులు అయిపోతారు, అంతే కదా. అల్లా కూడా మహమ్మద్ ప్రాఫిట్ కూడా విష్ణు అవతారం అంటే కథం ఏమున్నదండి. మొత్తం మహమ్మదీయులు కూడా మొత్తం హిందువులు అయిపోతారు కదా. మనం మనుషులను మార్చట్లే, ఎవరిని దేవుడిని మతం మారుస్తున్నాం కదా. ఎస్, దేవుని మతం మారిస్తే ఆయన అనుకున్న వాళ్ళందరూ మన దాంట్లో కలిసిపోయినట్టే. లీడర్ను పార్టీ మారిస్తే లీడర్ అనుచరులు అందరూ మనల్ని కలిసిపోయినట్టే కదా. అలాగే ఇక్కడ దేవుడిని మన దాంట్లో గుంజుకుంటే కథ. యా, సో బుద్ధిజం ఏం చేసిందంటే వీళ్ళు ఆల్టర్నేటివ్ ఏం చూపించలేదు ఇది కుల వ్యవస్థకి. కుల వ్యవస్థ మంచిది కాదన్నారు, కానీ మరి సొసైటీలో ఇన్ఈక్వాలిటీస్ కామన్. అసలు ప్రకృతే ఇన్ఈక్వాలిటీ మీద ఆధారపడ్డది తెలుసా మీకు? ప్రకృతే ఇన్ఈక్వాలిటీతో డెవలప్ చేసింది. దేవుడు కూడా ఏ జీవి సమానం కాదు. చీమలు ఉన్నాయి, చీమలు శక్తిహీనం మనకంటే కాదా? మనం నలిపేస్తే నలుగుతాయి, కుడితే కావచ్చు, మనకి ఏమైనా అయిందా? సో కాబట్టి నేచరే ఇన్ఈక్వాలిటీ ఉంది. యూ కాంట్ రిమూవ్ కంప్లీట్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ద సొసైటీ. ఆల్మోస్ట్ కంప్లీట్ గా జీరో చేయలేవండి ఇన్ఈక్వాలిటీస్ ని, కాబట్టి తగ్గించవచ్చు. ఓకే, ఎనీవే ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ మనకు 18 టైప్స్ ఆఫ్ బుద్ధిస్ట్ సెక్ట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడా ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ తోటి వాళ్ళని కోఆర్డినేషన్ చేసే వాళ్ళు ఎవరు లేరు. అనెథికల్ ప్రాక్టీసెస్ తెలుసు, శాంక్షన్ తీసుకొచ్చారు. తర్వాత స్వర్గం నరకం ఉన్నదని చెప్పిండు. తర్వాత లగ్జరీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసిండు. మరోవైపు శంకరాచార్య కుమారుల భట్టు లాంటి వాళ్ళు హిందూయిజం గురించి గొప్పగా చెప్పడం మొదలు పెట్టారు, మఠాలు ఏర్పాటు చేయడం మొదలు పెట్టారు, డిస్కషన్ లో గెలవడం మొదలు పెట్టారు. మొత్తం బుద్ధిజం హిందూయిజంలోకి వెళ్ళి వచ్చిందని చెప్పేసరికి అదో దెబ్బ. ఫారెన్ ఇన్వేషన్స్, పూనాసు, టర్క్స్ వీళ్ళందరూ కూడా ఈ హిందూ రివైవల్ వల్ల కూడా బుద్ధిజం దెబ్బతింటారు. అలాగే మిహిరకుల అనేటోడు శైవ, హీ డిసైడెడ్ మొత్తం బుద్ధిజం లేకుండా చేస్తానని కంకణం కట్టుకోడు మిహిరకుల అనేటోడు శైవ. అలాగే రీఫార్మ్స్ వీళ్ళు ఏం చేశారు, అంతకుముందున్న బలులు సాక్రిఫైస్ తీసేశారు. ఓకే, తర్వాత సన్యాసాశ్రమం అనేది కూడా తర్వాత పెట్టారు. ఇక అంతా అది మన హిందువులలో వచ్చిన రీఫార్మ్స్ అని. ఇక మనకు బుద్ధిజానికి జైనిజానికి సిమిలారిటీస్, తర్వాత డిఫరెన్సెస్. రెండు కూడా రిచువల్స్ వ్యతిరేకించాయి, రెండు కూడా సోషల్ ఇన్ఈక్వాలిటీస్ వ్యతిరేకించాయి, రెండు కూడా క్రూడ్ కాంప్లెక్స్ వర్షిపింగ్ ని యజ్ఞయాగాలు తీసేశాయి, రెండు కూడా ఎస్ వీటిని నాన్ వైలెన్స్ వద్దన్నాయి. కాకపోతే జైనిజం అనేది బాగా ఎక్స్ట్రీమ్ గా అసలు అహింస చేయొద్దు అన్నది. బుద్ధిజం కొంతవరకు చేయండి అని చెప్పింది, చేయవచ్చు తప్పలేదు, కానీ ఎక్కువ చేయొద్దు, కావాలని చెప్పొద్దు అంటారు. ఇక సిమిలారిటీస్ ఏంటి? సిమిలారిటీస్ బిట్వీన్ అంటే రెండు ఒకే సిచ్యువేషన్ వచ్చాయి, రెండు కూడా ఇది ఉపనిషత్ ఇంపాక్ట్ ఉంది, తర్వాత అష్టాంగ మార్గ ఇలాంటి సేమ్ ఉన్నాయి, పాలి ప్రాకృత లాంగ్వేజ్. ఇది మనము జైనిజం డిస్కస్ చేసిన తర్వాత మీకు ఈజీగా తెలుస్తారు ఎవరి టైంలో ఎవరు ఏం చేశారు. ఫైన్. యా, బుద్ధిజం హిందూ మతంలో భాగం చేశారు, వీళ్ళు మాత్రం హిందూ మతంలో భాగం కాలేదు, జైనులు. రైట్, ఓకే. మనము జైనిజం చూద్దాం ఫస్ట్ గా. జైనిజం చూస్తే యూ కెన్ అండర్స్టాండ్ దేర్ ఫిలాసఫీ ఆల్సో. యా, జైన్లలో యా 24 తీర్థంకర్లు ఉంటారు. ఇందులో హిస్టారికల్ పర్సనాలిటీస్, మైథలాజికల్ పర్సనాలిటీస్ ఉంటారు. మైథలాజికల్ పర్సనాలిటీస్ అంటే వాళ్ళ గురించి స్టోరీ ఉంటుంది కానీ వాళ్ళు ఉన్నారో లేదో ఎవిడెన్స్ లేదు. అలా 23 వరకు 22 మంది అట్లా ఉంటారంటారు. ఇందులో మహావీరుడు వరకు ఒక లాస్ట్ 2 మాత్రమే హిస్టారికల్ పర్సనాలిటీస్. ఓకే, తీర్థంకరాస్ అంటే ఏంటి? జైనిజంలో తీర్థంకర్లు అంటే ఎవరు అంటే ప్రాఫిట్, అంటే ఒక రకమైన గురువులు అంటాడు, ఒక ప్రాఫిట్ అంటుంది. తీర్థంకర మీనింగ్ ఏంది క్వశ్చన్ రావచ్చు. బ్రిడ్జ్ మేకర్, దేనికి బ్రిడ్జ్ అంటే కష్టాల నుండి బయట తీసుకురావడానికి, ఇక్కడ సుఖాలు ఉంటే దీని రెండింటి మధ్య బ్రిడ్జ్ అనమాట. ఇది బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ ను ఎవరంటే ఈ బ్రిడ్జ్ తయారు చేసేది వీళ్ళు తీర్థంకర్, బ్రిడ్జ్ మేకర్. ఓకే, సో గురువు కావడానికి కూడా అందులో స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ సాధువు కావాలి, తర్వాత ఉపాధ్యాయ కావాలి, తర్వాత ఆచార్య కావాలి, తర్వాత అర్హత కావాలి, తర్వాత తీర్థంకరులు అవుతారండి. అందరూ ఒకేసారి తీర్థంకరులు కారు. ఓకే, బుద్ధిజం జైనిజంలో. అండ్ ఈ 24 మంది కూడా శత్రువులే, శత్రువుల చేతనే ఇది స్టార్ట్ అయింది, శత్రువులే లీడ్ చేశారు. ఇందులో రిషభనాథ,
తర్వాత 21 నేమినాథ, 22 అరిస్త నేమి, తర్వాత 23 పార్శ్వనాథ, తర్వాత మహావీర. ఇందులో ఈ ఒక ఇద్దరు ముగ్గురు మాత్రమే మనం హిస్టారికల్ అంటాం. ఫస్ట్ 22 తీర్థంకర్లు ఎస్ ఇంతవరకు హిస్టారికల్ కాదు, వాళ్ళు మైథలాజికల్ మాత్రమే. అంటే పార్శ్వనాథ అని మహావీర ఇద్దరు మాత్రమే హిస్టారికల్ గా నిజమైన పర్సనాలిటీస్. ఇక పార్శ్వనాథ గురించి అడిగితే ఇతను 23వ బుద్ధిస్టు మన జైనిస్ట్ తీర్థంకర. ఈయన గురించి డీటెయిల్స్ మనకు క్వశ్చన్ రాకపోవచ్చు, కానీ ఈయన నిగ్రంథ సెక్ట్ స్టార్ట్ చేసింది. నిగ్రంథ అంటే పర్సన్ హూ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఓన్లీ ఫెటర్స్, అంటే భవబంధాలతో బయటకు వచ్చినోడు నిగ్రంథుడు. నిగ్రంథ అంటే ఎటువంటి గ్రంథ అంటే గ్రంథ అంటే పుస్తకం కాదు, ఇక్కడ చైన్స్ లేని వాడు, రైట్. సో నిగ్రంథ సెక్ట్ స్టార్ట్ చేసింది పార్శ్వనాథ. మీరు మహావీరుడు అని పెట్టారు మాట్లాడు. నిగ్రంథ సెక్ట్ స్టార్ట్ చేసింది ఎవరు జైనిజంలో అంటే పార్శ్వనాథ, రైట్. అయితే తర్వాత మనకి నిగ్రహం తర్వాత ఈయన తీసుకొచ్చిన ప్రిన్సిపల్స్ ఏంటి అంటే అసత్య, అహింస, తర్వాత అసతేయ, అపరిగ్రహ. అంటే ఎక్కువ ధనాన్ని కలిగి ఉండకూడదు, అసతేయ అంటే ఎక్కడ దొంగతనం చేయకూడదు, అహింస అంటే హింస చేయకూడదు, అసత్య అంటే అబద్ధం ఆడకూడదు. వీటికి రాసుకు బ్రహ్మచర్యాన్ని తీసుకొచ్చి యాడ్ చేసింది మహావీరుడు. బ్రహ్మచర్య అనే ఒక ప్రిన్సిపల్ కూడా యాడ్ చేశారు. ఈయన టైటిల్ ఏంటి పార్శ్వనాథ ఉందంటే పురుషధనియ. పురుషధనియ ఈయన పేరేంటండి పురుష ధనియ. టైటిల్ పార్శ్వనాథుని యొక్క టైటిల్ పురుషధనియ, అది గుర్తుంచుకోండి. ఇప్పుడు మహావీరుడు టైటిల్ జినా. జినా అంటే కాంకరర్. ఏం కాంకర్ చేశాడు అంటే మతాన్ని కాంకర్ చేశాడు, మతపరమైన భవబంధాలను కాంకర్ చేశాడు. సో ఈయన పుట్టింది కుందగ్రామం, ఈయన చనిపోయింది పావాపురి. పులితే చనిపోయాడని గుర్తుపెట్టుకోండి. బుద్ధుడు ఎప్పుడు చనిపోయాడంటే ఖుషిగా చనిపోయాడు కాబట్టి ఖుషి నగరంలో చనిపోయాడని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈయన చనిపోయింది ఎవరింట్లో అంటే మహావీరుడు షష్టిపాలనాథ్ అనే ఇంట్లో చనిపోయాడు. ఫాదర్ సిద్ధార్థ, తల్లి త్రిష. త్రిష హీరోయిన్ గుర్తుంచుకోండి. త్రిష అనే పేరు ఏ మతం సంబంధించిన పేరు అంటే ఏం చెప్తారు మీరు? త్రిష అనే పేరు జైనిస్టుల పేరు అని గుర్తుంచుకోండి. వైఫ్ యశోద, ఇక్కడ డాటర్. అక్కడ బుద్ధునికి కొడుకు పుడితే ఇక్కడ మహావీరుడికి డాటర్ పుట్టింది, అది గుర్తుంచుకోండి. ప్రియదర్శి ఆమె పెళ్లి చేసుకుంది ఎవరిని అంటే జమాలి. వాళ్ళు పెళ్లి చేసుకుంది ఎస్ జమాలి, రైట్. సో ఇక్కడ గుర్తుంచుకోండి, బుద్ధుడికి కొడుకు పుడితే ఇక్కడ ఈయనకు కూతురు పుట్టింది ప్రియదర్శి. ప్రియదర్శి అంటే ఇక్కడ గుర్తుంచుకోవచ్చు. మనకు ప్రియదర్శిని అంటే ఎవరు? ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ అసలు పేరు ప్రియదర్శిని కదా. ఎస్ పెళ్లి చేసుకుంది జమాలి. ఇలా పేర్లను లింక్ చేస్తూ గుర్తుంచుకోవాలండి, అప్పుడే మీకు మెమరీ ఎక్కువ పెరుగుద్ది. డైనాస్టిక్ నాగరిక డైనాస్టీ. గుర్తుంది ఏం డైనాస్టీ? అట్లా కంపేర్ చేసి లిస్ట్ తయారు చేసుకోవాలి మీరు. ఆయన క్షాత్ర శాక్యన ఏంటి అది అది మీరు కనెక్ట్ చేసుకోవాలి. 42 సంవత్సరాల వయసులో ఈయన తీర్థంకరుడుగా అయ్యాడు. కేవలి అంటే కేవల జ్ఞానం పొందాడు, అంటే ఉన్నత స్థాయి నాలెడ్జ్ కేవలి అంటే. అయినా జృంబిక అనే గ్రామంలో రిజుపాదిత అనే నది ఒడ్డున ఇతనికి ఎన్లైటన్మెంట్ వచ్చింది. రిజుపాదిత ఆయనకు పీపుల్ ట్రీ దగ్గర ఎన్లైటన్మెంట్ వచ్చింది. ఈయనకు 42 ఏళ్ల వయసు. సో ఈయన కొత్త ప్రిన్స్ ప్లాన్ చేసాడు, బ్రహ్మచర్యం కూడా ఉండాలి అంటాడు. మరి బ్రహ్మచర్యం అందరూ ఉంటే పిల్లలు ఎట్లా పుడతారు? కొత్త జనరేషన్ ఎట్లా వస్తుంది? ఇక ఇలాంటివి ఉంటేనే మతాలు ముందుకు పోవు. అది చేయొద్దు, ప్రాక్టికల్ ఉండాలి. ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉన్నంత వరకే ఏదైనా ఎదుగుతుంది. ప్రజలకు వ్యతిరేకంగా వెళ్తే వారి బేసిక్ నీడ్స్ ని ఆపేస్తే కథం, వారు రాడు దగ్గరికి. ఒరిజినల్ నేమ్ ఆఫ్ జైనిజం నిగ్రంథ, కాబట్టి జైనిజం ఇంకో పేరు నిగ్రంథ అండి. నిగ్రంథ సెక్ట్ అంటే కూడా జైనిజమే, అది గుర్తుంచుకోండి. తర్వాత వీళ్ళవి గచ్చ. గచ్చ అంటే ఈ యొక్క ఉత్తర సెక్ట్, వీళ్ళు ఫాలో అవ్వాల్సిన రూల్స్ గచ్చ. ఓకే, గచ్చాన్ని ఫాలో అవుతున్నారా లేదా? తర్వాత మనకు ఈ తీర్థంకరుల తర్వాత ఘనాధార ఉంటారు. ఘనాధార తర్వాత మనకు శలక పురుషాలు ఉంటారు. ఇవన్నీ కూడా స్టేజెస్ అండి. ప్రమోషన్ తో మనం తీర్థంకరకు వెళ్తాం. మనకు మామూలు ఇప్పుడు రామకృష్ణ మఠం పోతే కూడా కొందరు మామూలు డ్రెస్ ఉంటుంది, కొందరు ఇంకో నల్ల డ్రెస్ ఉంటుంది, కొందరికి కాషాయం లాస్ట్. కాషాయంలో ఇంకా పైన ఇంకో టైటిల్ అంటే గ్రేడ్ ఇస్తారు వాళ్ళు కూడా. అక్కడ కూడా ఈక్వాలిటీ లేదు. ఏ మతం చెప్పినా ఇళ్ళైనా ఈక్వాలిటీ కామన్. ఇన్ఈక్వాలిటీ లేకపోతే ఏ వ్యవస్థ ముందుకు పోదంటారు. ఓకే, బసది అంటే ఇది మాంస రెసిడెన్సీ, అది గుర్తుంచుకోండి.
తర్వాత అనువ్రత సెయిన్స్, మహావ్రత సెయిన్స్ ఉంటారు. అనువ్రత సెయిన్స్, మహావ్రత సెయిన్స్ అనే వాళ్ళు ఉంటారు. 22 టైప్స్ ఆఫ్ ట్రబుల్స్ డైలీ చేయాలంట. అంటే మన దేహానికి అన్ని రకాల చిత్రహింసలకు గురి చేయాలి. అందుకే వాళ్ళు జుట్టు బీక్కుంటారు, ఇలా బీక్కుంటూ ఉంటారు. తర్వాత అన్నం తినరు, ఉపవాసంతో పేగులను మలమలు ఆడిస్తారు. ఇక వాళ్ళు ఎన్ని చేయాలని చేస్తారండి. అనువ్రత, మహావ్రత. అనువ్రత అంటే వాళ్ళు కొందరు ఫుల్ టైమర్లు, పార్ట్ టైమర్లు ఇట్లా ఉంటారు. అర్థమైందా? తర్వాత జైన్ డాక్టర్ లో మనకు 5 ప్రిన్సిపల్స్ ఉంటాయి, పంచసూత్రాలు ఉంటాయి, తర్వాత త్రిరత్నాలు ఉంటాయి. అందులో సమ్యక్రియ, సమ్యక్ విశ్వాసం, సమ్యక్ జ్ఞానం కలిగి ఉండాలి, మంచి చర్య చేయాలి, మంచి నమ్మకం ఉండాలి, మంచి విజ్ఞానం ఉండాలంటున్నారు. దే యాక్సెప్ట్ కర్మ, బర్త్, రీబర్త్ కూడా, జన్మ పునర్జన్మను కూడా వీళ్ళు నమ్ముతూ ఉన్నారు. దే ఆల్సో యాక్సెప్ట్ గాడ్. అదే బుద్ధుడు నేను మాట్లాడడం దేవుడి గురించి అన్నాడు, కచ్చి అన్నాడు ఆయనతోటి. దేవుడు అంటే నేను మాట్లాడాను గురించి ఉండడం లేదు, నాకు సంబంధం లేదు. అదే అగ్నాస్ట్. వీళ్ళు మాత్రం యాక్సెప్ట్ చేశారు. కానీ గాడ్ ఈజ్ ఆఫ్టర్ అవర్ తీర్థంకర. దేవుడు ఉండొచ్చు కానీ మా తీర్థంకల తర్వాత. సల్లేఖన వ్రతం గురించి చెప్పారు. తర్వాత ప్రసాద, పోసద అంటారు దీన్ని, పోసద వ్రతము. లేదంటే ఇది ఆర్డినరీ ఫాస్టింగ్. మనం శుక్రవారం ఉండే ఫాస్టింగ్ పోసద అండి. సత్యాంత వరకు ఉంటే అంటు ద డెత్ అంటే అది సల్లేఖన. తర్వాత మనకి జైనిజాన్ని కొందరు ప్యాటర్న్ చేశారు. అభయ, ఏదైనా ఇచ్చావి కింగ్డమ్. తర్వాత బింబిసార, మన మగధ రూలర్స్ ఉంటారు. సో మనకి డివిజన్స్ వస్తాయండి. ఇందులో కూడా డివిజన్స్ కామన్, ఎక్కడైనా డివిజన్స్ కామన్ మతాల్లో. కాకపోతే కొన్ని డివిజన్స్ డేంజర్ ఉంటాయి, కొన్ని మంచి. మనకు శ్వేతంబర, దిగంబర ఉంటాయండి. శ్వేతంబర అనేది స్టార్ట్ చేసింది స్థూలబాహు అయితే, దిగంబర స్టార్ట్ చేసింది భద్రబాహు. ఇప్పుడు మగధ అనేది బీహార్ లో ఉంది. బీహార్ లో క్షామం అంటే ఏమంటారు అని, ఫ్యామిన్స్ వస్తాయి, అంటే కరువులు వస్తాయి. అప్పుడు చంద్రగుప్త మౌర్యుడు వచ్చేసి సౌత్ ఇండియాకి వచ్చేసి షిఫ్ట్ అయ్యి శ్రావణ బెలగొలలో ఇక్కడ ఉండి ఇక్కడ దిగంబర జైనిజాన్ని స్టార్ట్ చేస్తారు భద్రబాహు చేత. ఓకే, ఇక్కడ మనకి హేమచంద్ర ఒక బుక్ రాస్తాడు, త్రిశస్తి శలక పురుష అనే బుక్ రాస్తాడు. త్రిశస్తి శలక పురుష అనే బుక్ లో మధ్యయుగంలో రాస్తాడు. ఏన్షియంట్ చెప్తున్నా కాబట్టి ఏన్షియంట్ అనుకోవద్దు. హేమచంద్ర రైట్స్ ఎ బుక్ ఇన్ మిడివల్ పీరియడ్, త్రిశస్తి శలక పురుష. ఈ శలక పురుష ఈ బుక్ లో పరిశిష్ట పర్వం అని ఒకటి ఉంటుంది భాగం. ఆ పరిశిష్ట పర్వంలో ఏం చెప్తాడు, డ్యూరింగ్ ద ఫ్యామిన్ ఇన్ మగధ Mauryan Empire, CGM అంటే చంద్రగుప్త మౌర్య, he came down to, he gave the throne to his next కుమారుడికి ఇచ్చేసి ఇతను వచ్చేసి ఇక్కడ శ్రావణ బెలగొలలో స్థిరపడి సల్లేఖన ద్వారా తెచ్చిపోతాడు. ఇక్కడ వీళ్ళు బాహుబలి విగ్రహం, ఇది మన సినిమాలో బాహుబలి పేరు విన్నాం కానీ బాహుబలి చూడలేదు. ఈయన బాహుబలి విగ్రహం ఉంటుందండి. ఇక్కడ డివిజన్స్ జరిగాయి అట్లా, శ్వేతాంబర, దిగంబర. సౌత్ ఇండియాలో దిగంబర ఉంటారు, నార్త్ ఇండియాలో శ్వేతాంబర ఉంటారు. ఎందుకంటే శ్వేతాంబర అంటే బట్టలు వేసుకుంటారు, దిగంబర అంటే దిగంబరంగా బట్టలు వేసుకుంటారు. మన నార్త్ ఇండియాలో దిగంబర ఎందుకు లేరు అంటే ఆడ బట్టలు ఇప్పేస్తే చచ్చిపోతాం చలికి, లేకపోతే ఎండ చచ్చిపోతాం. కాబట్టి సౌత్ ఇండియాలోనే ఈ దిగంబర వాళ్ళు ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇక్కడ సెకండ్ స్ప్లిట్ ఎప్పుడు వచ్చింది అంటే ఇది 6th సెంచరీ ఏడీలో జరిగింది. అది శ్వేతాంబర, దిగంబర నుండి మళ్ళీ ఇంకొక డివిజన్. శ్వేతాంబరలో మళ్ళీ తేరా పంక్తి, దిగంబరలో సమయ. వీళ్ళు ఏం చేశారు, సమయ ఐడోలటరీ రిజెక్ట్ చేశారు. వీళ్ళు తేర పంక్తి కూడా ఐడోలటరీ రిజెక్ట్ చేశారు. అంటే ప్రతి గ్రూప్ లో ఇంకొక ఐడోలటరీ వ్యతిరేకంగా ఇంకో గ్రూప్ వచ్చింది. రైట్. జైన కౌన్సిల్స్ కూడా ఉన్నాయి. బుద్ధిస్ట్ సంగీతి, బుద్ధిస్ట్ కాన్ఫరెన్స్ లాగా జైన కాన్ఫరెన్స్ ఉన్నాయి. ఫస్ట్ కౌన్సిల్ 300 BCలో పాట్లిపుత్రలో జరుగుతుంది. సెకండ్ కౌన్సిల్ 500 ADలో వల్లభిలో జరుగుతుంది, గుజరాత్ లో. వల్లభి గుజరాత్. ఇక్కడ దీని హెడ్ ఎవరు ఉంటారు, ప్రెసిడెంట్ ఎవరు ఉంటారు? సెకండ్ దానికి హెడ్ అంటే దేవరథి శ్రవణ, దేవరథి శ్రవణ హెడ్ ఆఫ్ సెకండ్ చైనీస్ కౌన్సిల్. ఇక్కడ మనకు రూలర్స్ మైత్రకాలు ఉంటారు. నేను అన్నాను అందుకే. హీనయానం ఎక్కడ ఎక్కువగా ఉంటుందంటే గుజరాత్ ఏరియాలో అని చెప్పాను. మహాయానము బీహార్ ఏరియాలో ఉంటుంది. వజ్రయానము నాగార్జున కొండ ఏరియాలో ఉంటుంది. సో రిటర్న్ లిటరేచర్ ఆచార్య సూత్ర, కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ మార్క్స్ ఎలా ఉండాలి అనేది కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా ఉంటుందండి. వీళ్ళు అర్థమాగది స్క్రిప్ట్, ప్రాక్టీస్ స్క్రిప్ట్ వాడారు జైన్స్. ఇక్కడ 12 పూర్వాలు, 12 ఉభంగాలు, 10 ప్రకీర్ణాలు, ఛేద సూత్రాలు, మూల సూత్రాలు ఇలా చాలా ఉంటాయి. అవన్నీ మనకు అవసరం లేదు. ఓకే ఫైన్. జైన స్కాలర్స్ ఎవరున్నారు? కొండకుండాచార్య, ఆంధ్రప్రదేశ్ చెందిన అతను. తర్వాత సోమదేవ సూరి, ఈయన యశస్తిలక అనే బుక్ రాస్తాడు, తెలంగాణకు చెందిన అతను. ఇతను వేములవాడ భీమ కవి దగ్గర ఉంటాడు. వేములవాడ చాళుక్య ప్యాటర్నైజ్ చేశారు ఇతన్ని 10వ సెంచరీలో. ఈయన సోమదేవ సూరి. తర్వాత మల్లినాథ, డ్యూరింగ్ కాకతీయ డైనాసిటీ, మల్లినాథ ఆల్సో జైన స్కాలర్. అండ్ ధనపాల, తర్వాత తిలకమంజరి రాస్తాడు ధనపాల. తర్వాత న్యాయచంద్ర సూరి, హేమచంద్ర, న్యాయచంద్ర సూరి, ఇవన్నీ కూడా జైనిస్ట్ రైటర్స్.
అదర్ నేమ్స్ ఆఫ్ జైనిజం గుర్తుంచుకోండి. ఇక్కడ శాద్వాద ఫిలాసఫీ, న్యాయవాద ఫిలాసఫీ, అనేకాంతవాద ఫిలాసఫీ ఇవన్నీ కూడా జైన్ ఫిలాసఫీలో భాగం అండి. ఇంకా ఫిలాసఫీలు జైనిజం బుద్ధిజం తో పాటు అజీవికిజం మక్కరి గోసాల స్టార్ట్ చేస్తాడు. చార్వాకిజం దీన్ని అజితకేశ కంబల్ని స్టార్ట్ చేస్తాడు. ఇది కూడా మీకు క్వశ్చన్ అండి. 6 హెటరోడాక్స్ సెక్స్ ఉంటాయి. అందులో ముఖ్యమైనవి అజితకేశ కంబలిని అంటే స్టార్ట్ చేసిన వారు అజితకేశ కంబలి, మక్కరి గోసాల పుత్త, నిగ్రంథ నటపుత్త, భక్త కాత్సాయన, ఆటమిక్ థియరీ ఉంటుంది. తర్వాత పురా కశ్యప, సంజయ, భారతిప్త. ఈ 6 కూడా చాలా రెవల్యూషనరీ. లాటర్ వేదిక్ పీరియడ్ లో ఉన్న వేదాలకు వ్యతిరేకంగా, సమాజంలో ఉన్న దుర్గుణాలకు వ్యతిరేకంగా వచ్చిన తిరుగుబాటు చేసిన వాళ్ళు వీళ్ళు. ఓకే చలో ఫైన్. సో ఇది మనకు జైనిజం అండి. విల్ స్టార్ట్ మౌర్యన్ టుమారో. రేపు మనం మౌర్యన్ చూద్దాం. లేదా ఈవినింగ్ లో కూడా ఏమైనా ఛాన్స్ ఉంటే చూస్తాను. నేను ఈవినింగ్ 5:30కి వచ్చాను అనుకోండి. 5:30 to 6:30, 7 వరకు చూద్దాం. నాకు 6:30 వరకు 6:30 నా క్లాస్ ఉంది. 6:30 వరకు ఉండే ప్రయత్నం చేద్దాం. కొంచెం అవుతూ ఉంటుంది. నా ఉద్దేశం ఏంటంటే కనీసం హిస్టరీ నుండి మీకు 15 క్వశ్చన్స్ మీరు చేయగలిగినా మీకు 30 మార్కులు వస్తాయి. మిగిలిన సబ్జెక్ట్ నేను అంత నీట్ గా రివిజన్ చేయకపోవచ్చు, కానీ ఉన్నంత వరకైనా కొంచెం పాసిబిలిటీ ఉన్నాయని చెప్పుకుంటూ వెళ్తాను. మీకు ఇందులో నుండి ఒక క్వశ్చన్ మీకు ఎగ్జామ్ లో గుర్తొచ్చినా చాలు. ఓకేనా? డన్. బాయ్.